అది నేను మీరు డీల్ చేస్తారని చెప్పాను. ఓకే. రెండోది సార్ ఇవన్నీ చాలా చాలా మంచిగా అనిపిస్తున్నవండి. చాలా అంటే మాకు కూడా తెలుస్తుంది మా తప్పులెక్కడున్నావో. కానీ ఎక్కడ మొదలుపెట్టాలి ఈ జర్నీ అనేది అర్థం కావట్లేదండి. ఆహ్, సమ్ పీపుల్ ఆర్ ఫీలింగ్ ఓవర్‌వెల్మింగ్ అన్నమాట. సో, దాన్ని ఎలా హుహుహు. అడ్రెస్ చేయాలని ఒకసారి ఈ 2 ఓకేనండి. సో, ఫస్ట్ ఇది ఎలా మొదలుపెట్టాలి, ఎక్కడ మొదలుపెట్టాలి అని చెప్తాను. సో, ఫస్ట్ ఇదేందంటే మనతో మొదలుపెట్టాలి. తర్వాత మన ఇంట్లో అండి. తర్వాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో. సో, సెల్ఫ్ ఇండివిజువల్ దగ్గర ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మన ఓన్ ఫ్యామిలీ, దాని తర్వాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఈ 3 ఏరియాస్ గనక కవర్ చేసుకుంటే సొసైటీ అండ్ నేచర్ ఆటోమేటిక్‌గా దే విల్ ఫాల్ ఇన్ లైన్. సో, మనకి ఫస్ట్ సెల్ఫ్‌లో కావాలన్నమాట. అయితే సెల్ఫ్‌లో అంటే ఇండివిజువల్ లెవెల్‌లో ఎందుకు చెప్తున్నాను అంటే, బయట ఏం జరిగినా సరే రియాక్ట్ అయ్యేది మనం లోపల రియాక్ట్ అవుతున్నాం. ఓకే. లోపల రియాక్ట్ అవుతున్నాం. సో, ఆ రియాక్షన్ ఫస్ట్ తగ్గాలి. రియాక్షన్ మన లోపల రావట్లేదు అంటేనే దట్ ఈస్ సింబల్ ఆఫ్ నాలెడ్జ్. అంటే నాలెడ్జ్ మీన్స్ ఇన్ఫైనైట్ పేషెన్స్ అండి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్ మీన్స్ ఇన్ఫైనైట్ పేషెన్స్. ఓకే. మరి అలా అని చెప్పేసి బయట అన్ని తప్పులు జరుగుతుంటే ఊరుకోవాలా అని అంటే అలా కాదు. ఫస్ట్ మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటేనే సొల్యూషన్ బెటర్గా ఉంటుంది. మనం రియాక్ట్ అయిన తర్వాత వచ్చే సొల్యూషన్కి లైఫ్ ఎక్కువ రోజులు ఉండదు. ఓకే. బయట జరిగే సొల్యూషన్ మనకు అనుకూలంగా ఉండొచ్చు, కానీ పర్మనెంట్గా అయితే ఉండదు. సో అది వెరీ బిగ్ ప్రాబ్లం. వెరీ బిగ్ ప్రాబ్లం. అయితే ఇందులో ఉన్న ప్రిన్సిపల్స్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ని ఈ మొత్తం వర్క్షాప్ నుంచి ఏమన్నా అంటే ఒక 2-3 కాన్సెప్ట్స్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్లోకి పెట్టడం అనమాట. ఏదైతే మనం వింటామో చాలా మటుకు ఏమవుతుందంటే అది చెప్పడానికి పనికొస్తుందండి. విన్నవన్నీ చెప్పడానికి పనికొస్తాయి. కానీ అర్థమైనవన్నీ మనం లైఫ్లో ఆచరించడానికి పనికొస్తాయి. అర్థమైతే ఆచరణ జరుగుతుంది. సార్ ప్రదీప్ గారు. సార్ మీ మాట వినపట్లేదు సార్. ప్రదీప్ గారు మ్యూట్ అయినట్టున్నారు. హలో. సార్ యా. సార్ మీ మాట ఇప్పటి వరకు ఒక 1 మినిట్ వినపడలేదు. అవునా? ఓకే. ఓకే. అయితే నేను అంటే ఏ కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను అని అంటే ఈ అర్థమైంది. ఓకే. అర్థమైంది ఏదైనా సరే విన్నది చెప్పడానికి పనికొస్తుందండి. అర్థమైతే కనుక ఆచరణలోకి వస్తుంది. అయితే చెప్పడం ఇంపార్టెంటా, ఆచరణ ఇంపార్టెంటా? ఆచరణతో కూడిన చెప్పడం ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. అయితే మనం చెప్పేది మనం ఆచరిస్తున్నాం అనుకోండి, ఇంపాక్ట్ 10 టైమ్స్ ఉంటుంది. చెప్పేదాని ఇంపాక్ట్ ఓన్లీ 1 టైమే ఉంటుంది. ఓకే. మనం ఏదన్నా వేరే వాళ్ళకి ఇన్పుట్ ఇచ్చామనుకోండి, అది చెప్తే కనుక అది ఇన్పుట్ లాగా అవుతుంది వాళ్ళకి. అదే మనమే ఆచరించాం అనుకోండి, అది వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అవుతుంది. సో ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అదే మన ఇంట్లో ఉండే వాతావరణం. మనం చెప్తున్న దానికి మనం చేస్తున్న దానికి సింక్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే అన్నాను ఇండివిజువల్ మన లెవెల్లోనే మనం చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే. దిస్ ఇస్ వన్ కాన్సెప్ట్. ఓకే. తర్వాత ఇంకా ఏమడిగారు అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్ అని. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ అది చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అండి. రిలేషన్స్ అన్నిట్లలో చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్. జనరల్గా ఎట్లయితే మనము మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ని సొసైటీలో గ్లోరిఫై చేశామో ఈ రిలేషన్షిప్ అంత గ్లోరిఫై అవ్వలేదు, అంటే గ్లోరిఫై కాలేదు. జనరల్గా ఈ రిలేషన్షిప్ రాగానే ఒకరి మీద ఒకరికి జోకులు వేసుకోవడానికే వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ షోయింగ్ లేడీస్ ఇన్ ద నెగటివ్ సెన్స్. ఓకే. సో ఐ థింక్ దట్ ఈస్ నాట్ ఏ గుడ్ కల్చర్. బోత్ ఆర్ ఈక్వల్ హస్బెండ్ అండ్ వైఫ్. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను, కొంచెం తర్వాత చెప్తాను. ఇంకేమైనా జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయండి? యా, ఒక క్వశ్చన్ ఉందండి.
మీరు చెప్పిన విన్నాక ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదు. పేరెంట్స్ ఇచ్చిన సహకారం వల్ల అన్నీ విని చాలా కామ్గా ఉండడం అలవాటు చేసుకున్నాను. ఎలా డీల్ చేయాలి అర్థం కావట్లేదు. ఏమి చేసినా లాభం లేదని. సంస్కారం సంస్కారం. యా. ఓకే, అంటే ఈ చదువు సంస్కారం గురించి డిస్కస్ చేశారండి? లేదండి. లేదు సార్, లేదు. చదువు సంస్కారం గురించి డిస్కస్ చేయలేదు. నాలెడ్జ్ గురించి కూడా డిస్కస్ చేయలేదు. నాలెడ్జ్ గురించి కూడా డిస్కస్ చేయలేదు. ఓకే, అవి చెప్తాను. అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే ఒక స్లైడ్ చూపిస్తాను, ఒక 3-4 స్లైడ్ల తర్వాత చూపిస్తాను. ఇది ఈ స్లైడ్ కనబడుతుంది కదా, ఒక్క నిమిషం, మారలేదు ఇంకా. యా, సో దీంట్లో ఏంటంటే హౌ మచ్ మనీ వీ వాంట్ అనే దాంట్లో మనీ వల్ల భౌతిక సౌకర్యాలు వస్తాయి, తర్వాత మనకు హ్యాపీనెస్ కూడా కావాలి. అంటే భౌతిక సౌకర్యాలు కావాలి, హ్యాపీనెస్ కూడా కావాలి. అయితే భౌతిక సౌకర్యాలు దేనికి పనికొస్తాయంటే శరీరాన్ని పోషించడానికి, రక్షించడానికి, సదుపయోగించడానికి మాత్రమే పనికొస్తాయి భౌతిక సౌకర్యాలు ఆర్ ఫిజికల్ ఫెసిలిటీస్. కానీ సెల్ఫ్కి కావాల్సింది హ్యాపీనెస్. అయితే ఈ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఈ హ్యాపీనెస్ అనేది 3 రకాలుగా వస్తుందండి. ఒకటి ఏంటంటే మొమెంటరీ హ్యాపీనెస్, రెండవది లాంగ్ టర్మ్ హ్యాపీనెస్, మూడవది కంటిన్యూస్ హ్యాపీనెస్. సో ఎవరినన్నా మనం అడిగామనుకోండి ఎలాంటి హ్యాపీనెస్ కావాలి అంటే కంటిన్యూస్ హ్యాపీనెస్ కావాలంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కంటిన్యూస్ హ్యాపీనెస్ని మనము షార్ట్ టర్మ్లో అంటే క్షణికంగా వచ్చే దాంట్లో కంటిన్యూస్ హ్యాపీనెస్ని వెతుకుతున్నాం అనమాట. అయితే క్షణికంగా వచ్చే వాటిలోంచి కంటిన్యూస్ హ్యాపీనెస్ని వెతకడాన్నే బంధనము అంటారు. సో దాంట్లోంచి మనం బయటపడాలి. అంటే ఎలా? సంబంధాలు ఈజ్ ఎ రూట్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ కంటిన్యూస్ హ్యాపీనెస్. సంబంధాలు, మానవ సంబంధాలు రూట్ ఫర్ లాంగ్ టర్మ్ ఆర్ కంటిన్యూస్ హ్యాపీనెస్. ఓకే, అదొక కాన్సెప్ట్. దాని తర్వాత అది హ్యూమన్ బీయింగ్లో సెల్ఫ్ అండ్ బాడీ కో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అయితే బాడీకి కావాల్సినవి భౌతిక సౌకర్యాలు, సెల్ఫ్ కావాల్సింది సుఖం. అయితే పైన ఫస్ట్ రోలో చూస్తే మనకి నీడ్ ఆఫ్ సెల్ఫ్ హ్యాపీనెస్ అని కనబడుతుంది. అక్కడ నీడ్ ఆఫ్ బాడీ అనేది ఫిజికల్ ఫెసిలిటీ. దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తాము అంటే నీడ్ ఆఫ్ సెల్ఫ్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి రైట్ అండర్స్టాండింగ్ కావాలి, తర్వాత రైట్ ఫీలింగ్స్ కావాలి. రైట్ అండర్స్టాండింగ్ ఉంటే రైట్ ఫీలింగ్స్ ఉంటాయి. మనకి రైట్ అండర్స్టాండింగ్ ఉంటే రైట్ ఫీలింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో నేను సంబంధాన్ని తీసుకొస్తున్నాను. ఓకే, సంబంధాన్ని ఎప్పుడైతే ఎదుటి మనిషి ఏదన్నా మిస్టేక్ చేశాడు అనుకోండి, ఏదన్నా మిస్టేక్ చేశాడు, అయితే ఫస్ట్ ఏంటంటే మనం రియాక్ట్ అవ్వకూడదు. అలాంటి స్టేట్కి మనం ఫస్ట్ రావాలి. అంటే మనం రియాక్ట్ అవ్వట్లేదు. ఓకే, సో రియాక్ట్ అవ్వకపోతే మళ్ళీ ఏం చేయాలి? అలా చూస్తూ కూర్చోవాలా అంటే కాదు, మనం రియాక్ట్ అవ్వద్దు, మనం రెస్పాండ్ అవ్వాలి. సో రెస్పాండ్ అవ్వాలంటే ఏమేమి స్టెప్స్ ఉంటాయి దాంట్లో? ఫస్ట్ మనం రియాక్ట్ అవ్వలేదు, దట్ ఈస్ స్టెప్ నెంబర్ 1. సెకండ్ ఏంటంటే వాళ్ళు అలా ఎందుకు చేశారు అనేది మనకు అర్థం అవ్వాలి. ఎదుటి మనిషి అలా ఎందుకు చేశారనేది మనకు అర్థం అవ్వాలి. సో ఇది కూడా నాలెడ్జ్తో సంబంధించిన విషయమే, ఎందుకు చేశారు. తర్వాత వాళ్ళు అలా చేయకుండా ఉండడానికి నేనేం చెయ్యాలి అనేది 3వ స్టెప్. 4వది ఏంటంటే చేయడము 4వ స్టెప్. ఓకే, చేయడం 4వ స్టెప్. మనం చేస్తున్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయినా సరే మనం రియాక్ట్ అవ్వకుండా కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాము, దాని ద్వారా వాళ్ళు మారిపోయారు అనేది 5th స్టెప్. ఈ 5 స్టెప్స్ ఉంటాయండి ఎప్పుడైనా సరే, 5 స్టెప్స్. ఫస్ట్ ఏంటంటే మనం రియాక్ట్ అవ్వట్లేదు. ఓకే, రెండవది వాళ్ళు ఎందుకు అలా చేశారని మనకు తెలిసిపోయింది. 3వది ఏంటంటే ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తే వాళ్ళు కరెక్ట్ అవుతారు, వాళ్ళు చేంజ్ అవుతారు అనేది 3వ స్టెప్. 4వ స్టెప్ ఏంటంటే వాళ్ళకి మనం హెల్ప్ చేయడము. ఓకే, 5వది ఏంటంటే వాళ్ళు చేంజ్ అవ్వడం. ఈ 5 స్టెప్స్ ఉన్నాయి. అయితే ఈ 5 స్టెప్స్లలో సో ఫస్ట్ స్టెప్ ఏంటనంటే మనం రియాక్ట్ అవ్వట్లేదు. సో మనం రియాక్ట్ అవ్వట్లేదు అని అంటే మన లోపల రైట్ ఫీలింగ్ ఉంది అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ అని. అయితే ఎవరో ఏదో బయట చేశారో మనం రియాక్ట్ అవుతున్నాము, దాని మీనింగ్ ఏంటంటే మన లోపల రైట్ ఫీలింగ్ లేదు. అయితే మన లోపల రైట్ ఫీలింగ్ లేదు అనడానికి రీజన్ ఏంటంటే మన లోపలే రైట్ అండర్స్టాండింగ్ లేదు. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. అందుకని నేను అన్నాను ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే మన దగ్గరే స్టార్ట్ అవ్వాలి ఫస్ట్. సుధీర్ గారు, ఐ ఆడిబుల్ ప్రాపర్లీ? యా కంటిన్యూ అండి. కొంచెం లో వాయిస్ ఉంది అని అంటున్నారు, బట్ ఐ థింక్ వాయిస్ లో ఉందా? కొంచెం పెంచగలిగితే ట్రై. యా, ఐమ్ ట్రైయింగ్ టు ఇంక్రీజ్ దట్. ఓకే,
యా. సో ఇది రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్. సో యా, సో దాని తర్వాత ఇఫ్ యూ లుక్ అట్ దిస్ వన్, ప్రతి మనిషికి ఉన్న డిజైర్, ఆబ్జెక్టివ్, ఎయిమ్, పర్పస్ ఏం తీసుకున్నా సరే ఈ 3 కాలమ్స్ ఉన్నాయి కదా. ఒక కాలంలోనేమో టు బికమ్ ఉంది, ఇంకో కాలంలోనేమో టు డూ ఆర్ టు గెట్ ఉంది, ఇంకో కాలంలోనేమో టు బీ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఎవరిని తీసుకున్నా ఏం పని చేస్తున్నా సరే అందరికీ దే వాంట్ టు బీ హ్యాపీ. ఓకే, దే వాంట్ టు బీ ప్రాస్పరస్. అంటే ఏంటి, ఇది బేసిక్ హ్యూమన్ గోల్ అనమాట. దే వాంట్ టు బీ హ్యాపీ అండ్ దే వాంట్ టు బీ ప్రాస్పరస్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇది ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే మనని మనం చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. మనము సుఖము సమృద్ధి 2 కావాలని కోరుకుంటున్నాం, సుఖము సమృద్ధి 2 కావాలని కోరుకుంటున్నాం. ఈ కోరుకుంటున్నాము కానీ ఇదేంటంటే మనమే ఈ కోరికకి విరుద్ధంగా పనిచేస్తున్నాం, అదే ప్రాబ్లం. ఓకే, సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఇది మైండ్ ద గ్యాప్ అనేది. ఈ గ్యాప్ ఎక్కడ వచ్చింది అని అంటే ఈ స్లైడ్ మీరు ఒకసారి గమనిస్తే మొత్తం మళ్ళీ 1 by 1 ప్రజెంట్ చేస్తాను దీన్ని. లెవెల్ ఇనియట్ యాక్సెప్టెన్స్ ఏంటి, నాట్ యాక్సెప్టబుల్ ఏంటి. అట్ ద లెవెల్ ఆఫ్ ఇండివిజువల్ మనం ఇనియట్ యాక్సెప్టెన్స్ ఏంటంటే సుఖము, శాంతి, సంతోషము, ఆనందము, ఆరోగ్యము ఇవన్నీ మనకు కావాలి, ఇనియట్ యాక్సెప్టెన్స్. కానీ ఏముంది మన దగ్గర? ఓకే, చాలా సార్లు అన్హ్యాపీనెస్, కొన్నిసార్లు హ్యాపీనెస్, చాలా సార్లు ల్యాక్ ఆఫ్ క్లారిటీ, కొన్నిసార్లు క్లారిటీ. ఓకే, హెల్త్ కూడా అంత సరిగా ఉంటుందా ఉండట్లేదా తెలియట్లేదు. ఇంకోటి ఏంటంటే హెల్త్ పట్ల మన బాధ్యత కూడా అంతగా లేదు. ఓకే, అది టేకన్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటున్నాం. తర్వాత సంబంధాలు, ఫ్యామిలీస్లోకి వచ్చినప్పుడు మ్యూచువల్ హ్యాపీనెస్ మనకు కావాలి, హార్మోనీ, ట్రస్ట్, రెస్పెక్ట్, ఎంపతి ఇవన్నీ మనకు కావాలి. యాక్చువల్లీ ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, మిస్అండర్స్టాండింగ్ ఉంది, కాంప్రమైజ్ అయ్యాం అనుకుంటున్నాం, ఇవన్నీ నడుస్తున్నాయి. మూడోది సొసైటీ లెవెల్లో ఏంటంటే మనకి ఫియర్లెస్నెస్ కావాలి, ప్రాస్పెరిటీ, పీస్ అనేది కావాలి సొసైటీ లెవెల్లో. కానీ ఏముంది, ఫియర్, ఎక్స్ప్లాయిటేషన్, కరప్షన్, వార్ ఇవన్నీ సొసైటీలో ప్రివేలింగ్ ఉన్నాయి. నేచర్తో ఏంటంటే మనం కోఎగ్జిస్ట్ అవ్వాలి, నేచర్తో కోఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే, కానీ రిసోర్స్ డిప్లీషన్, పొల్యూషన్ అనేది లార్జ్ స్కేల్లో రన్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ మొత్తం ఇన్ సమ్మరీ ఏంటంటే వాట్ ఈజ్ అంటే లెవెల్లో వాట్ ఈజ్ డిజైరబుల్ అండ్ ఇంకోటి వేర్ వీఆర్ టుడే, వాట్ ఈజ్ ప్రివేలింగ్. ఈ గ్రీన్లో రాస్తున్నవన్నీ వాట్ ఈజ్ డిజైరబుల్, ఇవన్నీ మనకు కావాలి. ఈ రెడ్లో రాస్తున్నవన్నీ వేర్ వీఆర్, ఇవన్నీ మనమే చేసుకున్నాము. అంటే హ్యూమన్ బీయింగ్ తన సొంత చేతులతో చేసుకున్నాడు. ఎవరిని తీసుకున్నా సరే సేమ్ థింగ్ ఇస్ ద ప్రాబ్లం. సో దానికి కారణం ఏంటంటే ఒక్కసారి మనం నేచర్ని కనుక గమనిస్తే నేచర్లో ఈ 4 ఆర్డర్స్ ఉన్నాయి: పదార్థ స్థితి, ప్రాణస్థితి, జీవస్థితి, జ్ఞానస్థితి. పదార్థ స్థితి, ప్రాణస్థితి, జీవస్థితి, జ్ఞానస్థితి. సో దాంట్లో ఏమేమి ఉన్నాయో కూడా రాస్తుంది అక్కడ చూడండి. సాయిల్, వాటర్, మెటల్స్. ప్రాణస్థితిలో ప్లాంట్స్, అనిమల్స్ అండ్ బర్డ్స్, హ్యూమన్ బీయింగ్. అయితే ఇప్పుడు ఒకదానికొకటి కనుక చూసుకుంటే మనము ఒక ఆర్డర్కి ఇంకొక ఆర్డర్కి మధ్యలో ఉన్న సంబంధాన్ని చూసుకుంటే అవి సైక్లిక్ ప్రాసెస్లో ఉన్నాయి, ఇంకోటి మ్యూచువల్లీ ఎన్రిచింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. అంటే ఒకటి ఇంకొక దానికి హెల్ప్ చేస్తుంది, ఒక ఆర్డర్ ఇంకొక ఆర్డర్కి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ హెల్ప్ చేస్తుంది. అయితే ఈ 3 ఆర్డర్స్ తీసుకున్నాం అనుకోండి, ఫిజికల్ ఆర్డర్, ప్రాణిక్ ఆర్డర్, అనిమల్ ఆర్డర్ 3 తీసుకుంటే కనుక ఇవన్నీ మ్యూచువల్గా హెల్ప్ చేసుకుంటున్నాయి. కానీ ఎప్పుడైతే హ్యూమన్ ఆర్డర్ వచ్చిందో అక్కడ హ్యూమన్ ఆర్డర్ ఈజ్ నాట్ ఏబుల్ టు కో ఎగ్జిస్ట్ విత్ దీస్ 3. రీజన్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ ఉన్న బిగ్ ఇష్యూస్. ఓకే, వాట్ ఆర్ ద బిగ్ ఇష్యూస్ ఏంటంటే ఆచరణ అనేది, మనిషి యొక్క ఆచరణ మనిషి చేసేలాగా మనం తయారు చేయలేకపోతున్నాం. సో ఈ స్లైడ్ కూడా ప్రజెంట్ చేస్తాను. పదార్థ స్థితి అంటే మెటీరియల్ ఆర్డర్ యొక్క ఆచరణ దాని కాంపోజిషన్తో డిసైడ్ అయ్యి ఉంది, మెటీరియల్ ఆర్డర్ యొక్క ఆచరణ. తర్వాత చెట్ల యొక్క ఆచరణ దాని సీడ్తో డిసైడ్ అయిపోయింది. అంటే సీడ్ ఎలా ఉంటే దాని ఆచరణ అలా ఉంటుంది. ఆచరణ అంటే కండక్ట్. జంతువుల యొక్క ఆచరణ దాని బ్రీడ్తో డిసైడ్ అయిపోయింది. ఓకే, సో కాన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అయ్యి ఉంది పదార్థ స్థితి. ప్రాణస్థితి యొక్క ఆచరణ సీడ్ పైన డిపెండ్ అయ్యింది. జీవస్థితి యొక్క ఆచరణ బ్రీడ్ పైన డిపెండ్ అయ్యింది, వంశం పైన డిపెండ్ అయ్యింది. మనిషి యొక్క ఆచరణ దేనిపైన డిపెండ్ అవ్వాలి అనేది, మనిషి యొక్క ఆచరణ చదువు సంస్కారం పైన డిపెండ్ అయి ఉంటుంది. మనిషికి కనుక చదువు సంస్కారం ఇవ్వలేదనుకోండి, సరైన చదువు సంస్కారం ఇవ్వలేదనుకోండి, అప్పుడు మనిషి జంతువులాగా బిహేవ్ చేస్తాడు. జంతువులాగా బిహేవ్ చేయడం అంటే ఏంటి?
జంతువు యొక్క స్వభావం అనేది మనిషిలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అదేంటంటే దీనత్వము, హీనత్వము, క్రూరత్వము, ఓకే, ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఇట్లాంటివన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి మనిషిలో. ఓకే, కానీ మనిషి లైఫ్ అనేది దానికోసం కాదు. మనిషి లైఫ్ ఏంటంటే తను సుఖంగా ఉండడము, తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళని సుఖంగా ఉంచడం. అయితే తనే సుఖంగా లేనప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా సుఖంగా ఉంచుతాడు? సో అందుకనే అది రావాలి అంటే ఏం కావాలి? చదువు, సంస్కారం అనేది కావాలి. ఓకే, చదువు, సంస్కారం. అయితే ఈ చదువు సంస్కారం వల్ల ఏమవుతుందంటే మనిషిలాగా బ్రతకగలుగుతాడు చదువు సంస్కారం వల్ల. ఈ చదువు సంస్కారాన్ని కొంచెం నేను ఎలాబరేట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, యా. సో చదువు సంస్కారంలో యాక్చువల్గా ఏంటంటే 3 స్టేజెస్ ఉంటాయండి. చదువు సంస్కారంలో 3 స్టేజెస్ ఉంటాయి. సో రాస్తున్నాను నేను. ఐ మీన్ ఆడిబుల్ అండి? యా, కంటిన్యూ అండి. తెలుగు అంతా క్లియర్గా రాయడం రాదండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ, బట్ ట్రై టు అండర్స్టాండ్ ద ఇంటెంట్. ఓకే, చదువు సంస్కారంలో ఫస్ట్ స్టేజ్ని ఏమంటారంటే అనుకరణము అంటారండి. అనుకరణము. అనుకరణము అంటే ఇమిటేషన్. అనుకరణము అంటే ఇమిటేషన్. ఓకే, ఇమిటేషన్. రెండో స్టేజ్ని అనుసరణము అంటారు. అనుసరణము అంటే టు ఫాలో. మూడో స్టేజ్ ఉంది, ఆ మూడో స్టేజ్ అనుశాసనము. అనుకరణము, అనుసరణము, అనుశాసనము. అనుశాసనము అంటే డిసిప్లిన్. ఈ 3 స్టేజ్లు ఉన్నాయి చదువు సంస్కారంలో. ఈ 3 స్టేజెస్ ఉన్నాయి: అనుకరణము, అనుసరణము, అనుశాసనము. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అనుకరణము అంటే ఇమిటేషన్ కదా. ఇమిటేషన్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాంగ్వేజ్ ఉంది. ఓకే, సో లాంగ్వేజ్ ఉంది. ఈ లాంగ్వేజ్ ఎట్లా అంటే ఇప్పుడు మనము ఇంట్లో ఏదైనా లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం అనుకోండి, మన ఇంట్లో పిల్లలు కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు. సో ఇది అనుకరణము. దీని అనుకరణము అంటారు. రెండవది అనుసరణము. అనుసరణము అంటే ఏంటంటే వాళ్ళు ఇమిటేట్ చేస్తూ వాళ్ళ ఇన్పుట్స్ కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు. అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ వింటూ ఉంటారు, అది ఇంటి నుంచి బయటికి వెళ్తూ ఉంటారు, వేరే సెంటెన్సెస్ అందరూ వింటూ ఉంటారు, వాళ్ళ సొంతంగా సెంటెన్సెస్ ఫామ్ చేస్తూ ఉంటారు. ఈ సొంతంగా సెంటెన్సెస్ ఫామ్ చేయడంలో ఇమిటేషన్ అనేది 100% ఉండదు అనమాట. అంటే వాళ్ళ సొంత ఇన్పుట్స్ కూడా యాడ్ అవుతాయి దాంట్లోకి. సో దీన్ని అనుసరణము అంటారు. అంటే అందరి దగ్గర నుంచి సారాన్ని తీసుకొని దాన్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు, అది అనుసరణము. మూడో స్టేజ్ ఉంది. ఈ మూడో స్టేజ్ని ఏమంటారంటే అనుశాసనము. ఈ అనుశాసనము అంటే డిసిప్లిన్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఈ డిసిప్లిన్ ఏంటంటే మన ఇంట్లలో అన్రిటన్ రూల్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఏమి రూల్స్? ఈ టైంకి లేవాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి ఇంటికి వచ్చేసేయాలి, ఇట్లాంటివన్నీ రూల్స్ అన్రిటన్ ఉంటాయి ఇంట్లలో. ఆఫీస్లోనేమో రిటర్న్ రూల్స్ ఉంటాయి, ఇంట్లోనేమో అన్రిటన్ రూల్స్ ఉంటాయి. అయితే ఈ అన్రిటన్ రూల్స్ని అందరూ ఫాలో అవ్వాలి. అయితే ఈ ఫాలో అవ్వలేదనుకోండి, అవ్వకపోతే కనుక కొంచెం ప్రెషర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇంటి నుంచి ప్రెషర్ ఉంటుంది. ఒక ఆఫీస్లో కూడా అంతే. ఆఫీస్లో కూడా ఇప్పుడు కొన్ని రోజులు రాకపోతే శాలరీ కట్ అవుతుంది, ఇవన్నీ ప్రెషర్స్ అనమాట మనకి. ఓకే, అయితే ఈ అనుశాసనం అనేది ఎలా డెవలప్ అవుతుందో నేను చెప్తాను. ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు మా అబ్బాయి 1.5-2 years అప్పుడు వాడికి పళ్ళు వచ్చాయండి. సో పళ్ళు వచ్చినప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే బ్రష్ చేయడం నేర్పిస్తాం వాళ్ళ పిల్లలకి పళ్ళు వచ్చినప్పుడు. అయితే నేను మార్కెట్కి వెళ్ళాను, బ్రష్ కొనుక్కొచ్చాను, టూత్పేస్ట్, కలర్ఫుల్ టూత్పేస్ట్ తీసుకొచ్చి వాడికి పెట్టేసి మా అబ్బాయికి ఇచ్చాను. సో వాడు తీసుకొని బ్రష్ చేసుకున్నాడు ఫస్ట్ రోజు. ఓకే, సో కొంచెం చేసుకున్నాడు, కొంచెం పేస్ట్ నాకేసాడు. సో 2 అయిపోయాయి. అయితే అలా 4-5 రోజుల తర్వాత వాడు బ్రష్ చేసుకోవట్లేదు. బ్రష్ చూడగానే తీసి పడేస్తున్నాడు బయట, రెసిస్ట్ చేస్తున్నాడు, లేకపోతే ఏడుస్తున్నాడు. సో ఏం చేయాలి ఆ టైంలో?
మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి చేయడానికి. అయితే జనరల్గా ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే పిల్లలు వాళ్ళ పని న్యాచురల్గా చేయరో ఆ టైంలో పేరెంట్స్ గొడవ పడుతున్నారు. ఇది నీ పని అంటే నీ పని, ఈ కాన్ఫ్లిక్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట, ఇంట్లో స్టార్ట్ అవుతాయి. ఓకే, అది ఎవరి పని అనేది, అందరి పని యాక్చువల్గా, వీళ్ళ వాళ్ళ పని అని కాదు, అందరి పని. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద సిచ్యువేషన్ ఏంటంటే అబ్బాయి చేసుకోవట్లేదు. ఓకే, ఒక అబ్బాయి కనుక ఒక పిల్లగాడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఏడుస్తున్నప్పుడు మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్లోనేమో అబ్బాయిని ఊరుకోపెట్టడం మనకి తెలుసు, ఇంకో ఆప్షన్ ఏంటంటే అబ్బాయిని ఊరుకోపెట్టడం తెలియదు. అయితే ఈ 2 ఆప్షన్స్లలో ఎప్పుడు కోపం వస్తుంది మనకి? ఊరుకోపెట్టడం తెలిసినప్పుడు కోపం వస్తుందా, ఊరుకోపెట్టడం తెలియనప్పుడు కోపం వస్తుందా? సో జనరల్గా ఊరుకోపెట్టడం తెలియనప్పుడు కోపం వస్తుంది. ఓకే, ఊరుకోపెట్టడం తెలియదు అనేది ఎవరి లోపం? ఏడుస్తున్న పిల్లగాడి లోపమా లేకపోతే మన లోపమా? ఆబ్వియస్లీ మన లోపమే. కోపం ఎప్పుడు వస్తుంది అంటే మన లోపం ఉన్నప్పుడే కోపం వస్తుంది. నేను అందుకనే చెప్పాను కదా, ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే మనం రియాక్ట్ అవ్వకూడదు అని చెప్పింది దానికోసమే. అంటే మనకి ముందు జరుగుతున్న సిచ్యువేషన్కి సొల్యూషన్ లేకపోతేనే మన లోపల కోపం వస్తుంది. ఓకే, ఎనీవే, ఇప్పుడు ఏమవుతుందంటే అబ్బాయి బ్రష్ చేసుకోవట్లేదు. ఏం చేస్తాం మనము? మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? జనరల్గా ఏం చేస్తామంటే కొంచెం నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాం, అయినా చేసుకోవట్లేదు. కొంచెం గట్టిగా చెప్తాము, అయినా చేసుకోవట్లేదు. బెదిరిస్తాము, అయినా చేసుకోవట్లేదు. దాని తర్వాత ఏం చేస్తాము? కొడతాము, తిడతాము, చెంప మీద వేస్తాము, లేకపోతే చాక్లెట్ ఇస్తా అంటాం, బిస్కెట్ ఇస్తా అంటాం. ఇట్లాంటివన్నీ చేస్తాం. అంటే ఏం చేసినా సరే బ్రష్ చేసుకోవడం అనేది అలవాటు చేయిస్తాము. అయితే అలవాటు చేయించడాన్ని అనుశాసనము అంటారండి. అలవాటు చేయించడాన్ని అనుశాసనం అంటారు. కొంచెం అబ్జర్వ్ చేయండి ఈ పాయింట్ని. ఏదైనా సరే అలవాటు చేయించడాన్ని అనుశాసనము అంటారు. అయితే ఈ అలవాటు చేయించడానికి మన దగ్గర ఉన్న 2 ఆయుధాలు ఏంటంటే, ఒకటేమో ప్రలోభనము. ప్రలోభనము అంటే రివార్డ్, అట్రాక్షన్ ఆఫ్ రివార్డ్ ఆర్ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. ఓకే, మనం ఏదైనా సరే అలవాటు చేయించాలంటే ఈ 2 బౌండరీస్లలో అలవాటు చేయిస్తాం అనమాట. ఓకే, భయము ప్రలోభనము అనే బౌండరీస్లో అలవాటు చేయిస్తాం. అయితే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. మనం అందరం పెద్దగా అయ్యాం, పిల్లల నుంచి పెద్దగా అయిపోయాం. ఇప్పుడు మనం రోజు బ్రష్ చేసుకుంటున్నాం కదా. అయితే రోజు ఎందుకు బ్రష్ చేసుకుంటున్నాము? అర్థమయ్యేందుకు బ్రష్ చేసుకుంటున్నామా లేకపోతే అలవాటు అయినందుకు బ్రష్ చేసుకుంటున్నామా? సో దానికి ఆన్సర్ ఏంటి? అర్థమయ్యేందుకు బ్రష్ చేసుకుంటున్నాం. సో అర్థమయ్యి చేయడాన్ని స్వ అనుశాసనము అంటారు. స్వ అనుశాసనము అంటే సెల్ఫ్ డిసిప్లిన్. అంటే ఓకే, అనుశాసనం నుండి స్వానుశాసనంకి రావాలంటే, అంటే బ్లాక్ ఏ నుండి బ్లాక్ బికి రావాలంటే 3 స్టేజెస్ ఉన్నాయండి. ఫస్ట్ని లెర్నింగ్ బై డూయింగ్ అంటారు, రెండో స్టేజ్ అండర్స్టాండింగ్ ఆఫ్టర్ లెర్నింగ్ అంటారు, మూడో స్టేజ్ డూయింగ్ విత్ అండర్స్టాండింగ్. లెర్నింగ్ బై డూయింగ్, అండర్స్టాండింగ్ ఆఫ్టర్ లెర్నింగ్, డూయింగ్ విత్ అండర్స్టాండింగ్. So anything we do with understanding, end result is happiness. In fact, happiness తోనే చేస్తాం అన్నమాట మనం. అది సింబల్. అయితే ఇప్పుడు మనం అన్ని పనులు చేస్తున్నప్పుడు హ్యాపీగా లేము అన్న దానికి రీజన్ ఏంటి? దట్ మీన్స్ అండర్స్టాండింగ్ దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంది. ఏ పని అయినా సరే అండర్స్టాండింగ్తో చేస్తే, రైట్ అండర్స్టాండింగ్తో చేస్తే we will be happy. ఏ పని అయినా సరే రైట్ అండర్స్టాండింగ్తో చేస్తే we will be happy. బట్ ఇప్పుడు హ్యాపీగా లేము అంటే రీజన్ ఏంటంటే there is a big question mark. Okay, let me use the red one. There is a big question mark. Okay, that is a problem. Okay, అంటే స్వానుశాసనంలోకి రాలేదు మనం. స్వానుశాసనంలోకి రాలేదు అంటే అండర్స్టాండింగ్ లేదు. అయితే అండర్స్టాండింగ్ లేదు అంటే మనం ఎక్కడ ఉన్నాము? అనుశాసనం స్టేజ్లోనే ఉన్నాము. ఈ అనుశాసనం స్టేజ్లో ఉంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దాంట్లో 2 రూట్స్ ఉంటాయండి అనుశాసనం నుండి. ఒకటేమో ఆజ్ఞాపాలన అంటే ఒబీడియన్స్ ద్వారా ఇక్కడికి వచ్చేస్తుంది కిందికి.
అంటే ఏంటి, మన స్వానుశాసనానికి వస్తుంది. ఇంకోటేమో భయం ప్రలోభనంతో కూడింది ఇది. అయితే మనం ఏ రూట్లో ఉన్నామో మనకే తెలియాలి. అంటే ఆజ్ఞాపాలనతో మనము స్వానుశాసనం వైపుకి రావడానికి ప్రయత్నిస్తున్నామా, లేకపోతే భయము ప్రలోభనంతోనే అనుశాసనంలో ఉన్నామా? ఈ భయము ప్రలోభనంతో అనుశాసనంలో ఉన్నాము అంటే దానికి రీజన్ ఏంటంటే మనకి మన బాస్ నచ్చడు. ఓకే, మన పైన ఉన్న ఎవరు మనకి నచ్చట్లేదు. దాని మీనింగ్ ఏంటంటే ఈ భయం ప్రలోభనంలో ఉన్నట్టు మనం. ఇప్పుడు మనకి నచ్చని పని ఎందుకు చేస్తున్నాము అంటే జాబ్ పోతుంది అందుకనే చేస్తున్నాను, లేకపోతే జీతం వస్తుంది అందుకనే చేస్తున్నాను, లేకపోతే ప్రమోషన్ వస్తుంది అందుకనే చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో, రివార్డ్ అండ్ పనిష్మెంట్ మధ్యలో మనం ఇరుక్కున్నాం అనుకోండి, నరకం అని దాన్నే అంటారు. గిరిగారు, ఐ యామ్ ఆడిబుల్ ప్రాపర్లీ? మధ్యలో కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓకే, ఓకే, యా ఫైన్, కంటిన్యూ. ఓకే, సో అనుశాసనం నుండి స్వానుశాసనము. ఓకే, సో స్వానుశాసనమే మనం లేమనుకోండి, అంటే ఏదైనా పని మనం హ్యాపీగా మనం కావాలని నేను చేస్తున్నానని ఓన్నెస్ తీసుకొని, అంటే ఓనర్షిప్ తీసుకొని చేయట్లేకపోతే కనుక అప్పుడు మనం స్వానుశాసనంలో లేము, ఓన్లీ అనుశాసనంలో ఉన్నాము. అయితే ఈ ఓన్లీ అనుశాసనంలో ఉన్నప్పుడు ఏంటంటే, అనుశాసనం ఉన్నప్పుడు మనకి మనం ఒకరి గైడెన్స్ తీసుకొని ముందుకెళ్తున్నామా, లేకపోతే భయము ప్రలోభనంతో పనిచేస్తున్నామా? ఒకవేళ గైడెన్స్ తీసుకొని ముందుకెళ్తే అది రాను రాను మళ్ళీ స్వానుశాసనం వైపుకి వెళ్ళిపోతాం. అలా కాకుండా భయము ప్రలోభనంతో పనిచేస్తున్నాం అనుకోండి, అది అట్రాక్షన్ ఆఫ్ రివార్డ్, ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మెల్లగా ఏమవుతుందంటే ఆ వర్క్ అవశాసనం కింద మారిపోతుంది. ఓకే, అవశాసనం నుండి విరోధము, దాని తర్వాత ద్రోహము, విద్రోహము, సంఘర్షణ, వినాశనము అనే చాలా చైన్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అవశాసనం అంటే ఇండిసిప్లిన్. ఓకే, అవశాసనం అనేది బ్లాక్ సి. ఓకే, అయితే చదువు సంస్కారంలో ఈ 3 స్టేజెస్ ఉన్నాయండి. ఓకే, 3 స్టేజెస్ ఏంటంటే అనుకరణము, అనుసరణము, అనుశాసనము. అనుశాసనం నుండి స్వానుశాసనంకి రావాలి. ఎలా రావాలి? ఆజ్ఞాపాలనతో రావాలి. ఓకే, ఆజ్ఞాపాలన అనే ఒక ప్రాసెస్ దాంతో రావాలి. అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారు, మనకు కొలీగ్స్ ఏం చెప్పారు, మనకన్నా చిన్న వాళ్ళైనా సరే నాలెడ్జ్లో పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారు మనకు అర్థమైతే మనం ముందుకు వెళ్ళిపోతాం, అదే స్వానుశాసనంలోకి వెళ్తాం. అలా కాకుండా అనుశాసనంలో ఉన్నాం అనుకోండి, అయినా నచ్చట్లేదు అనుకోండి, ఒత్తిడి వల్ల కానీ, భయం వల్ల కానీ, ప్రలోభనం వల్ల కానీ పనిచేస్తున్నాం అనుకోండి, మెల్లమెల్లగా మనం ఈ అవశాసనానికి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు సొసైటీ ఎక్కడుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఈ 3 బ్లాక్స్లలో అనుశాసనంలో ఉందా, స్వానుశాసనంలో ఉందా, అవశాసనంలో ఉందా? సో ద ఆన్సర్ ఈజ్ మెజారిటీ ఆఫ్ us విల్ అగ్రీ దట్ అవశాసనంలో ఉందండి అనుకుంటాం. పిల్లలు ఎక్కడున్నారు అంటే అవశాసనంలో ఉన్నారు. ఓకే, స్టూడెంట్స్ ఎక్కడున్నారు అంటే అవశాసనంలో ఉన్నారు. సొసైటీ ఎక్కడ ఉండాలి? డిజైరబుల్ ఏంటి? స్వానుశాసనంలోకి రావాలి. పిల్లలు ఎక్కడ ఉండాలి? స్వానుశాసనంలోకి రావాలి. ఓకే, ఎవరైనా సరే ఎక్కడికి రావాలంటే స్వానుశాసనంలోకి రావాలి. స్టూడెంట్స్ ఎక్కడ ఉండాలి? స్వానుశాసనంలోకి రావాలి. అయితే స్వానుశాసనంలోకి రావాలి అంటే ఎవరైనా సరే ముఖ్యంగా ముగ్గురు ఇక్కడ ఉండాలి. ముగ్గురు ఎవరు? మదర్, ఫాదర్, టీచర్. ఓకే, సొసైటీలో ఈ ముగ్గురు వ్యక్తులు మదర్, ఫాదర్ అండ్ టీచర్ కనుక స్వానుశాసనంలోకి వచ్చేస్తే ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారండి. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేస్తారు, స్వానుశాసనంలోకి వస్తారు. అంటే ఏంటి? వీ హ్యావ్ టు యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫాదర్ మనం స్వానుశాసనంలో ఉండాలి. మనం స్వానుశాసనంలో ఉండకుండా వేరే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న చదువులో ఏమవుతుందంటే 3 కంక్లూజన్స్ వస్తున్నాయండి. 3 కంక్లూజన్స్. ఏం కంక్లూజన్? ఫస్ట్ కంక్లూజన్ ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఫస్ట్ కంక్లూజన్ ఏంటంటే పేరెంట్స్కి ఏమీ తెలియదు అని కంక్లూడ్ చేస్తారు. ఎందుకంటే మీరు చెక్ చేసి చూడండి, మీ ఇంట్లో పిల్లలు ఏమంటారు, మా టీచర్ చెప్పింది, మా టీచర్ చెప్పింది. ఓకే, ఇది ఫస్ట్ కంక్లూజన్. అదే పిల్లలు పెరిగిన తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత కాలేజ్కి వెళ్తారు. కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే టీచర్కి ఏం తెలియదు అని కంక్లూజన్ వచ్చేసింది. ఓకే, ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత గ్రాడ్యుయేట్ అవుతారు కదా, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏంటంటే అంతా నాకే తెలుసు అన్న కంక్లూజన్కి వచ్చేస్తారు. ఈ అంతా నాకే తెలుసు అన్న కంక్లూజన్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ అనుశాసనంలో ఉండలేరు. ఇంకా అనుశాసనంలో ఉండలేరు.
ఓకే, అనుశాసన నుండి స్వానుశాసనకి రావాలంటే గైడెన్స్ కావాలి. సో అంతా నాకే తెలుసు అన్న వాళ్ళు ఎవరు గైడెన్స్ తీసుకోరు. అప్పుడు ఏంటంటే ఈ భయము ప్రలోభనం ద్వారా పనిచేస్తూ ఉంటారు. ఈ భయము ప్రలోభనం కనుక లిమిట్ దాటిపోయాయి అనుకోండి, అప్పుడు అవశాసనం కిందకి వస్తుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ ద సొసైటీ. టెర్రర్ అనేది దీని వల్లనే జనరేట్ అవుతుందండి. టెర్రర్ అంటే కేవలం ఓన్లీ టెర్రరిస్ట్ కాదు, ఎవరైనా టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం విషపూరితం అయిపోతుంది. అంటే స్మూత్ గా, అంటే ఏమంటారు, హార్మోనియస్ గా వాతావరణం ఉండట్లేదు. అందుకని ఎప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలాంటి మాటలు అంటారు అనేది మనకి అర్థం అవ్వట్లేదు. సో దాని ద్వారా ఏమవుతుందంటే సొసైటీలో అందరూ సింగిల్ గా మిగిలిపోతున్నారు ఫైనల్ గా. ఓకే, ఒక ఫామ్, అంటే ఒక ఫ్యామిలీ అనే ఫామ్ తయారవ్వట్లేదు, సొసైటీ అనే ఫామ్ తయారవ్వట్లేదు. ఇది చదువు సంస్కారం. ఇంకా చదువు సంస్కారం అనే దాంట్లో డీటెయిల్స్ ఇవి. సో దీంట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఐ వుడ్ లైక్ టు టేక్ ఇట్ అప్. గిరి గారు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చూడండి. ఒక క్వశ్చన్ ఉందండి. మన అనుకున్న వాళ్ళు కరెక్ట్ గా లేరు అనిపించింది. మంచి పద్ధతిలో ఉండాలని అన్ని విధాలుగా ప్రయత్నాలు అయ్యాక కూడా మారకపోతే వాళ్ళని వదిలేసుకోవాలి అని అంటారా? అలా వదిలేస్తే ఫ్యూచర్ లో వాళ్ళు హ్యాపీగా ఉండరు. మనం ఇప్పుడు ఫ్యూచర్ లో హ్యాపీగా ఉండాలి కదా, ఎలా హ్యాండిల్ చేయాలి? ఓకేనండి, ఈ సంబంధం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సంబంధంలో 3 రకాలుగా ఇంటరాక్షన్స్ జరుగుతాయండి. ఒకటి ఏంటంటే మనతో ఈక్వల్ వాళ్ళతో, రెండవది మనకంటే పెద్ద వాళ్ళతో, మూడవది మనకంటే చిన్న వాళ్ళతో. ఈ 3 రకాలుగా ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ ఏంటంటే మనతో ఈక్వల్. ఓకే, నౌ లెట్ మీ గో టు దట్ ప్రెజెంటేషన్. నౌ సంబంధం దగ్గరకు వస్తున్నాను, ఆ స్లైడ్స్ చూపిస్తాను. Are you able to see this one now? యా, కనిపిస్తుంది. ఒక్క నిమిషం. ఓకే, సో ఈ 9 ఫీలింగ్స్ ఉన్నాయి కదండి. ఈ 9 ఫీలింగ్స్ అయితే మనకంటే ఈక్వల్ గా ఉన్న వాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే చిన్నవాళ్ళు, ముగ్గురు ఉన్నారు కదా. సో ఇప్పుడు మీరు డిస్కస్ చేసింది మనతో ఈక్వల్ గా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలనుకున్నాం. అయితే మనతో ఈక్వల్ గా ఉన్న వాళ్ళ పట్ల అంటే మనకి ఉండాల్సిన ఫీలింగ్ ఈ ఫస్ట్ 3 అండి. ట్రస్ట్, రెస్పెక్ట్, అఫెక్షన్. అందరితో అన్ని ఉండాలి ఇవన్నీ. కానీ మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన ఈ 3 ఫీలింగ్స్: ట్రస్ట్, రెస్పెక్ట్, అఫెక్షన్. దీన్ని కొంచెం విడదీసి చెప్తాను. ట్రస్ట్ అంటే ఏంటంటే అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అండి. అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. ఓకే, మూడిట్లో రిఫ్లెక్ట్ అవుతుంది అదే. ఓకే, దాంట్లో ఏంటంటే ట్రస్ట్ లో ఇందాక అంటే ఇన్ని రోజులలో గిరి గారు ఇది చెప్పుంటారు డెఫినెట్ గా. ఇంటెన్షన్ అండ్ కాంపిటెన్స్ గురించి చెప్పుంటారు. ఇంటెన్షన్ అండ్ కాంపిటెన్స్. ట్రస్ట్ అంటే ఏంటంటే ఎదుటి మనిషి నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అన్న నమ్మకమే విశ్వాసం. అదే ట్రస్ట్. ఎదుటి మనిషి నా సుఖాన్ని కోరుకుంటున్నాడు. అయితే మనము ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు వినట్లేదు. అయితే మనం వాళ్ళని వదిలేసేయాలా అక్కడ? ఓకే, ఈజ్ ఇట్ రైట్ అని అడిగారు కదా. అయితే మీరు వదిలేసి సుఖంగా ఉంటాను, నేను వదిలేసి సుఖంగా ఉండగలుగుతాను అంటే మీ దగ్గర ఆప్షన్ ఎప్పటికీ ఉంది, ఓపెనే ఉంది. ఓకే, అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే వదిలేసిన తర్వాత కూడా ఆ సుఖం అనేది ఉండదు. అది ప్రాబ్లం. సో దానికి ఉన్న సొల్యూషన్ ఏంటి? ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అని అంటే ఈ ఎన్నిసార్లు అని ఎందుకు కౌంట్ చేస్తున్నారు? మీరు చెప్పండి. ఎవరికైనా అర్థం చేయించాలంటే ఒకసారి చెప్పాలా, 2 సార్లు చెప్పాలా, 3 సార్లు చెప్పాలా? అర్థమయ్యేంత వరకు చెప్పాలా? సో అర్థమయ్యేంత వరకు చెప్పాలి అంటే అక్కడ కౌంటింగ్ ఉండదు, లెక్కలు ఉండవు. అయితే సంబంధం ఉన్న చోట లెక్కలు ఉండవండి. సంబంధం ఎక్కడైతే ఉంటుందో లెక్కలు అక్కడ ఉండవు. అయితే సంబంధం లేని చోటనే లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు ఉన్న చోట సంబంధం ఉండదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ సంబంధంలో లెక్క పెట్టడం స్టార్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏంటంటే అది టాలరెన్స్ లిమిట్ అయిపోతుంది మనకి. ఈ టాలరెన్స్ లిమిట్ దేని వల్ల వస్తుందంటే మన అజ్ఞానం వల్ల టాలరెన్స్ లిమిట్ అనేది ఒకటి పడిపోతుంది అనమాట. అజ్ఞానం అనమాట, లిమిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అది. అయితే అప్పటి వరకు మనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాము, దాని తర్వాత యాక్సెప్ట్ చేయము. అదే ప్రాబ్లం. ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఉంటున్నామా, వెళ్ళిపోయేటప్పుడు హ్యాపీగా ఉంటున్నామా?
చాలా మంది ఆన్సర్ ఏమి ఇస్తారంటే డిప్లొమాటిక్ గా ఇస్తారు, అది వచ్చే చుట్టాలను బట్టి ఉంటుంది అనేది. ఎలాంటి చుట్టాలు వచ్చినా సరే మీకు ఏమవుతుందంటే వాళ్ళు ఒక రోజు ఉన్నారు, 2 రోజులు ఉన్నారు, 3 రోజులు ఉన్నారు, 4 రోజులు ఉన్నారు, 5 రోజుకి లిమిట్ అయిపోయింది ఇంకా అది అక్కడ. అయితే ఏంటంటే ఇదే మన టాలరెన్స్ లిమిట్ అనమాట. మన ఇంట్లో వాళ్ళు మనతో ఎన్ని రోజులు ఉండాలి, దానికి ఏమైనా లెక్క ఉందా? లెక్క లేదు కదా. వీ హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్, వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ దే ఆర్ మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, దట్స్ ఆల్. ఇంకా వాళ్ళకి ఏమి లిమిట్ ఉండదు, అది ఈస్ కంటిన్యూస్. అలానే చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, 3-4 రోజుల తర్వాత మన లిమిట్స్ వచ్చేసాయి అనమాట. అంటే ఏంటి, ఈ అఫెక్షన్ ఉంది చూడండి, సంబంధము అంటే స్నేహం ఉంది కదా, ఎదుటి మనిషికి నాకు మధ్యలో సంబంధం ఉంది అని స్వీకరించడాన్ని స్నేహము అంటారు. ఎదుటి మనిషికి నాకు మధ్యలో సంబంధం ఉంది, ఆ సంబంధాన్ని నేను స్వీకరించాను, దాన్ని స్నేహము అంటారు. ఎప్పుడైతే స్నేహం లిమిట్కి వచ్చేస్తుందో అది ద్వేషం కింద మారుతుంది. స్నేహం యొక్క లిమిట్ నే ద్వేషము అంటారండి. అయితే స్నేహము అనే అండర్స్టాండింగ్, అంటే స్నేహము అనే కాన్సెప్ట్ యొక్క అండర్స్టాండింగ్ నా లోపల ఇన్ఫైనైట్ గా ఉండాలి. అప్పుడు అందరినీ స్నేహితుల్లాగా నేను స్వీకరిస్తాను. ఓకే, అంటే అట్లీస్ట్ నాకు సంబంధించిన వాళ్ళని స్నేహితుల్లాగా స్వీకరిస్తాను. ఈ స్నేహితుల్లాగా స్వీకరించడము అంటే ఇట్ కమ్స్ విత్ 2 కండిషన్స్. ఓకే, ఏ కండిషన్? కండిషన్ నెంబర్ 1 ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తో వాళ్ళని స్వీకరించాను, ఇది ఒక కండిషన్. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తో మనం వాళ్ళని స్వీకరించాలి, ఇది ఒక కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే వాళ్ళ షార్ట్ కమింగ్స్ తో మనం స్వీకరించాలి వాళ్ళని. వాళ్ళ షార్ట్ కమింగ్స్ ఉంటాయి కదా, దాంతో స్వీకరించాలన్నమాట. ఈ షార్ట్ కమింగ్ అంటే ఏంటి? మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను దీన్ని కాన్సెప్ట్ క్లియర్ చేయడానికి. ఒక పిల్లగాడు ఏడుస్తున్నప్పుడు మనం ఎత్తుకుంటున్నాము పిల్లగాడిని. ఎత్తుకుంటున్నప్పుడు ఆ పిల్లగాడు నన్ను తంతున్నాడు, కడుపులో తంతున్నాడు, ముఖం మీద కొడుతున్నాడు. అప్పుడు ఏం చేయాలా? విసిరేయాలా, పడేసేయాలా? పడేయొద్దు కదా. ఎందుకు పడేయొద్దు? ఇంకా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకు పడేయొద్దు అంటే చిన్న పిల్లగాడు, ఇంకా జాగ్రత్తగా పట్టుకోవాలి. అయితే ఈ చిన్న పిల్లగాడు అన్నప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలని తెలుస్తుంది. అదే పెద్దవాళ్ళు అయితే అక్కడ పెద్దవాళ్ళు అన్నప్పుడు మనం విసిరేస్తున్నాం. అంటే ఏంటంటే వాళ్ళ వల్ల మనకు అన్కంఫర్టబుల్నెస్ వచ్చింది కాబట్టి మనం విసిరేస్తున్నాము. విసిరేసిన తర్వాత ఇంకా అన్కంఫర్టబుల్నెస్ వస్తుంది మనకి. అంటే ఏంటి, సంబంధాన్ని సరిగా మనం అర్థం చేసుకోలేదు. ఆ సంబంధంలో ఏదైతే ఫుల్ఫిల్మెంట్ చేయాలో ఆ ఫుల్ఫిల్మెంట్ కి నా దగ్గర కెపాసిటీ లేదనమాట. సో ఎప్పుడైనా సరే నా కెపాసిటీ నేను పెంచుకోవాలి. ఇంకోటి, ఎదుటి మనిషి నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా వాళ్ళ లోపల సెట్ చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే నేను గ్రేట్, నేను ఇది అన్నప్పుడు ఎదుటి మనిషి ఎక్స్పెక్టేషన్స్ మనం నుంచి పెరిగిపోతాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ నేను ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నాను, ఎందుకంటే ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకున్నాను నన్ను. సో ఇవన్నీ కలిపి మిక్స్డ్ అప్ అయి ఉంటాయండి, మొత్తం 3 అంటే ట్రస్ట్, రెస్పెక్ట్ అండ్ అఫెక్షన్. ఈ 3 కనుక నాకు కరెక్ట్ గా అర్థమయ్యాయి అనుకోండి, నా తోటి వాళ్ళతో సంబంధం సరిగ్గా ఉంటుంది, ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదు. ఇది ఎక్కడ టెస్ట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ చేయాల్సింది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్ లో. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్ లో ఈ అఫెక్షన్ అనే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ అవతల మనిషి అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇంకొక ఇంటిలోంచి వస్తున్నారు వాళ్ళు. ఆ ఇంట్లో వేరే ప్రాక్టీసెస్ ఉండొచ్చు, ఆ ఇంట్లో ఉన్న అలవాట్లు వేరేగా ఉండొచ్చు, ఆ ఇంట్లో భాష వేరేగా మాట్లాడొచ్చు, అంటే భాష అంటే స్లాంగ్ ఉంటుంది. ఆ ఇంట్లో ఏమంటారు, రకరకాలుగా ఉంటాయండి, డిఫరెన్సెస్ ఉంటాయి. అయితే ఇద్దరు కలుస్తున్నారు కాబట్టి ఇద్దరు బోత్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఈచ్ అదర్. ఓకే, బోత్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఈచ్ అదర్. మ్యారేజ్ కి డెఫినేషన్ డెఫినేషన్ అంటే చెప్తున్నాను, విధిని అనుసరించి సంబంధాన్ని స్వీకరిస్తాను అన్న ప్రతిజ్ఞని వివాహము అండి. విధిని అనుసరించి సంబంధాన్ని స్వీకరిస్తున్నాను అన్న ప్రతిజ్ఞ వివాహము. ఓకే, సంబంధాన్ని స్వీకరిస్తున్నాను, నిర్వహిస్తున్నాను. ఓకే, అది వివాహము. ఓకే, విధిని అనుసరించి సంబంధాన్ని స్వీకరించి నిర్వర్తిస్తాను అన్న ప్రతిజ్ఞ వివాహము. అయితే సంబంధాన్ని స్వీకరిస్తున్నాను అంటే ఇక్కడ అఫెక్షన్ ఉంది చూడండి, ఆ పాయింట్ కి ఎక్స్పాన్షన్ అనమాట. అంటే ఎదుటి మనిషిని స్వీకరించడము, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తో స్వీకరించడము, వాళ్ళ షార్ట్ కమింగ్స్ తో స్వీకరించడము. ఎప్పుడైతే ఎదుటి మనిషిని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తో షార్ట్ కమింగ్స్ తో స్వీకరించలేదు అనుకోండి, అది ప్యూర్లీ బిజినెస్ అండి, అంతే. అంటే మన కంఫర్ట్ వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ కంఫర్ట్ మనం చూసుకోవాలి, అంతే. ఇట్స్ ఓన్లీ గివ్ అండ్ టేక్. సంబంధంలో గివ్ అండ్ టేక్ కి కౌంటింగ్ ఉండదు. ఇప్పుడు అందరూ అంటే బ్రేక్ డౌన్ అయిన ప్రతి ప్లేస్ లో ఇదే ప్రాబ్లం అండి. కౌంటింగ్ స్టార్ట్ అయితేనే బ్రేక్ డౌన్ అవుతుంది, కౌంటింగ్ స్టార్ట్ అవ్వకపోతే బ్రేక్ డౌన్ అవ్వదు అసలు ఎప్పటికీ. ఇది ఈక్వల్స్ తో ఉండాల్సిన రిలేషన్షిప్. ఇంకోటి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి అనే దానికి ఒక క్వశ్చన్. పెద్దవాళ్ళతో ఉండాల్సింది ఏంటంటే ఈ రెవరెన్స్, గ్లోరీ అండ్ గ్రాటిట్యూడ్. అయితే ఇవి కొంచెం నెక్స్ట్ 2-3 days లో డిస్కషన్స్ కి రావచ్చు, అందుకని నేను దీన్ని డిస్క్రైబ్ చేయట్లేదు.
అయితే ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో ఏంటంటే నేను ఈ రెండు టాపిక్స్ తీసుకుంటున్నాను. అంటే మమత వాత్సల్యము. ఓకే గిరి గారు, దానికంటే ముందు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ టేక్ అప్ దట్ అండ్ గో టు దిస్ మమత వాత్సల్యం. ఒక చిన్న క్వశ్చన్ అండి. రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, రెస్పెక్ట్ టు సోల్మేట్స్, వీఆర్ conditioned that wives are knives through serials, cinemas, experiences of society and oneself. How to deal? ఏంటండి క్వశ్చన్ అర్థం కాలేదు. We are conditioned that wives are knives. Wives are knives. Okay. Knives through serials, cinemas, experiences of society and oneself. How to deal అని అడిగారండి. యా, సో ఈ సినిమా, సీరియల్ ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అనేవి అంటే ఇవన్నీ ఏంటంటే మనిషిని కండిషన్ చేస్తున్నాయండి. ఈ కండిషనింగ్ అంటేనే ఈ అనుశాసనం అండి. ఈ కండిషనింగ్ అంటేనే అనుశాసనం. ఇందాక చెప్పాను కదా, ఈ అనుశాసనం అనేదే కండిషనింగ్. ఓకే, సో ఇట్ ఈస్ అ టెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. సో ఈ ఉదాహరణకి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీ దగ్గర ఆన్సర్ ఉంటే మీరు బాధపడతారా, ఆన్సర్ లేకపోతే బాధపడతారా? ఆబ్వియస్గా ఆన్సర్ లేకపోతే బాధపడతారు. ఎదుటి మనిషి నుండి వచ్చే ప్రతి సిచ్యువేషన్ ఒక క్వశ్చన్ లాంటిదే. మీకు ఎదుటి మనిషి నుండి వచ్చే ప్రతి సిచ్యువేషన్ క్వశ్చన్ లాంటిదే. నాకు ఓన్లీ ఈజీ క్వశ్చన్స్ రావాలి అంటే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అవన్నీ ఆలోచించాల్సిందండి. సెలెక్ట్ చేసుకోవాల్సినప్పుడు ఆలోచించాల్సిందండి అవన్నీ. ఓకే, అయితే ఏంటంటే ఇట్ ఈస్ అ సర్ప్రైజ్. ఓకే, సెలెక్ట్ చేసుకోవడం అన్ని చూసాను లేకపోతే చూడలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ యూ హ్యావ్ దట్ విత్ యూ. అయితే ఈ టీవీ కానీ ఇట్లాంటివన్నీ ఓకే, వాటి వల్ల మనకు కండిషనింగ్ అయింది ఏంటంటే వైఫ్ ఈజ్ ఎ నైఫ్ అనేది. ఓకే, వైఫ్ ఈజ్ ఎ నైఫ్ అనేది కండిషనింగ్ అయింది. ఐ డోంట్ నో, ఎందుకంటే మగవాళ్ళు అడిగారు కాబట్టి వైఫ్ ఈజ్ ఎ నైఫ్ అని వచ్చింది. ఒకవేళ ఆడవాళ్ళు అడిగి ఉంటే ఇంకేదైనా రావచ్చు. ఓకే, హస్బెండ్ ఈజ్ ఎ బాంబ్ అని లేకపోతే ఇట్లాంటివన్నీ వచ్చినా రావచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికి ఒకరు హ్యాపీనెస్ ఇవ్వాలి అనుకుంటే కనుక సొల్యూషన్ దొరుకుతుందండి. సొల్యూషన్ దొరుకుతుంది. అదర్ పర్సన్ వల్ల నాకు కంఫర్ట్ కావాలి అంటే సొల్యూషన్ దొరకదండి. అది బిజినెస్, సింపుల్ బిజినెస్ అంతే. అదర్ పర్సన్ వల్ల నాకు కంఫర్ట్ కావాలి, మన లోపల ఉన్న అపోహ ఏంటంటే నేను అన్నీ కరెక్ట్ చేస్తున్నాను, ఎదుటి మనిషి తప్పు చేస్తున్నాడు. ఇది ఒకటే మన లోపల ఉన్న అపోహ, పెద్ద అపోహ ఇది. నేను అన్నీ కరెక్ట్ చేస్తున్నా, ఎదుటి మనిషి తప్పు చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఎదుటి మనిషిని యాజ్ ఇట్ ఈస్గా స్వీకరించలేకపోతే నా నాలెడ్జ్ యూటిలిటీ ఏంటి ఇంకా? ఓకే, నేను మొత్తం సబ్జెక్ట్ అంతా చదువుకున్నాను, ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలగాలి. లేదు ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్ వస్తేనే నేను ఆన్సర్ చేస్తాను, కానీ నేను అన్నీ చదువుకున్నాను. ఇలాంటి కండిషన్ కుదురుతుందా? కుదరదు కదా. ఓకే, నేను అన్నీ చదువుకున్నాను అంటే ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయాలి. సో అంటే ఏంటంటే మన చదువులో, మన స్టడీలో, మన ఎడ్యుకేషన్లో షార్ట్ కమింగ్ ఉంది. మరీ ముఖ్యంగా ఏంటంటే రిలేషన్షిప్స్ని మనం సరిగా అర్థం చేసుకోలేదు. రిలేషన్షిప్ అంటేనే అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. అంటే ఇందాక నేను చెప్పాను చూడండి, 9 ఫీలింగ్స్ ఉన్నాయి కదా, ఈ 9 ఫీలింగ్స్ అనేవి నా లోపల ఉండాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ సెంటెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, అండర్స్టాండింగ్ ద అబౌవ్ ఫీలింగ్స్, ఎన్షూరింగ్ ద కంటిన్యూటీ ఆఫ్ దీస్ ఫీలింగ్స్ లీడ్స్ టు హ్యాపీనెస్ ఇన్ మై సెల్ఫ్. ఓకే, మై సెల్ఫ్, నా లోపల హ్యాపీనెస్ వస్తుంది. ఇవి నాకు అర్థమైపోతే అక్కడ ఎదుటి మనిషి అక్కర్లేదు నాకు ఇంకా. ఎప్పుడైతే ఈ ఫీలింగ్స్ని ఎదుటి మనిషికి ఎక్స్ప్రెస్ చేస్తానో అప్పుడు ఎదుటి మనిషికి నాకు ఇద్దరి మధ్యలో హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి మనిషి వల్ల మనం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఇది తప్పు. ఎదుటి మనిషి వల్ల హ్యాపీనెస్ అనేది ఎప్పటికీ రాదు. ఓకే, మనము ఎదుటి మనిషికి హ్యాపీనెస్ వచ్చే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలగాలి. ఓకే, మన హ్యాపీనెస్ అనేది మన వల్లనే ఉంటుంది. ఎదుటి మనిషి ఇచ్చే దాని వల్ల అది ఎన్హాన్స్ అవుతుంది, కానీ అది రీజన్ అవ్వకూడదు. అంటే నేను హ్యాపీగా ఉండడానికి ఎదుటి మనిషి రీజన్ అవ్వకూడదు. నా హ్యాపీనెస్ పెరగడానికి రీజన్ అవ్వాలి. నా హ్యాపీనెస్ని నేనే వెతుక్కోవాలి. ఎలా వెతుక్కోవాలంటే ఇవన్నీ, ఈ మూల్యాలన్నీ నాకు అర్థమయ్యాయి అనుకోండి, నేను ఆటోమేటికల్గా నేను హ్యాపీగా ఉంటాను. నౌ కమింగ్ టు యువర్ డైరెక్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్లో మీరు ఏం అడిగారంటే ఈ సీరియల్స్ ఇట్లాంటివన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కదా అని. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ సీరియల్స్ అనేవి ప్రాబ్లం ఏమవుతుందంటే మనము ఒక గ్యాప్ క్రియేట్ చేస్తే అది ఆ గ్యాప్ని అవి స్వీకరిస్తాయి అన్నమాట ఇవన్నీ. సో దానికోసం ఫస్ట్ మమతా వాత్సల్యం చెప్పిన తర్వాత ఆ పాయింట్కి వస్తానండి. ఓకే, మమత
వాత్సల్యము. మమత అంటే కేర్, వాత్సల్యము అంటే గైడెన్స్. మమత, వాత్సల్యం. ఓకే. అయితే ఈ వర్క్షాప్లో డిస్కస్ చేసినట్టుగా హ్యూమన్ బీయింగ్ ఈజ్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ అండ్ సెల్ఫ్. బాడీ అండ్ సెల్ఫ్ యొక్క కో ఎగ్జిస్టెన్స్ హ్యూమన్ బీయింగ్. ఓకే, ఇది కనబడుతుంది కదా. అయితే మనకి సంబంధించిన వాళ్ళందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకి, వాళ్ళకి కావలసిన భౌతిక సౌకర్యాలు సమకూర్చడాన్ని మమత అంటారండి. వాళ్ళకి కావలసిన భౌతిక సౌకర్యాలను సమకూర్చడానికి మమత అంటారు. అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడాన్ని మమత అంటారు. మమత. అయితే మమత అనేది ఏమవుతుందంటే ఈ ఇంట్లలో ఇప్పుడు ఓవర్ఫ్లో అయిపోతుంది. మమత అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది. ఎందుకు ఓవర్ఫ్లో అయిపోతుంది? వాళ్ళు చాక్లెట్ అడిగితే డబ్బా కొనిచ్చేస్తున్నాం, బిస్కెట్ అడిగితే డబ్బా కొనిచ్చేస్తున్నాం, సైకిల్ కొనిస్తున్నాం, వాచ్ కొనిస్తున్నాం, బొమ్మలు కొనిస్తున్నాం. ఇవన్నీ చాలా అడిగిన దానికంటే ఎక్కువనే చేస్తున్నాం. నిజంగా వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా సరే ఈ మమత అనే దాన్ని చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే, ఎక్కువ ఇచ్చేస్తున్నాం. లోపించింది ఎక్కడ? ఏం లోపించింది అంటే వాత్సల్యం లోపించింది. వాత్సల్యం ఈజ్ డౌన్ ఫాల్, మమత ఈజ్ ఓవర్ ఎవాల్యుయేటెడ్, వాత్సల్యం ఈజ్ అండర్ ఎవాల్యుయేటెడ్. అయితే దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్తానండి. నా లైఫ్లో నాకు మా ఇంట్లో జరిగిన సంఘటన చెప్తాను. మీకు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది, అందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒకసారి నేను అంటే కొన్ని కమిటీస్లో ఉన్నానండి, స్టేట్ లెవెల్లో అండ్ కంట్రీ లెవెల్లో. అయితే నేను ఒకసారి ఢిల్లీ వెళ్తున్నాను. ఓకే, సో ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఇంట్లో చెప్పి వెళ్ళాలా చెప్పకుండా వెళ్ళాలా? ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా మీరు ఏమంటారు? చెప్పి వెళ్ళాలి అంటారు. అయితే భార్యకి, తల్లిదండ్రులకి, పిల్లలకి. అయితే నేను భార్యకి చెప్పాను, ఏంటి ఢిల్లీ వెళ్తున్నా అని చెప్పాను. ఎప్పుడు వస్తారండి అని అడిగింది మిస్సెస్. 2 రోజులలో వస్తాను అంటే అక్కడ డిస్కషన్ అయిపోయింది. షీ అండర్స్టూడ్. అదే పేరెంట్స్కి చెప్పాను, ఢిల్లీ వెళ్తున్నాను అని చెప్తే మదర్ ఏమన్నారంటే, జాగ్రత్త నాన్న, టైంకి తిను, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఓకే, ఫోన్ చేస్తూ ఉండు, ఇట్లాంటివన్నీ చెప్పారు మదర్. సో ఆ డిస్కషన్ అయిపోయింది అక్కడ. నేను మా పిల్లలకి చెప్పాను అన్నమాట, నేను ఢిల్లీ వెళ్తున్నాను అని. అయితే మా పెద్ద అబ్బాయితో జరిగిన కన్వర్జేషన్ని కొంచెం డీటెయిల్గా మీకు చెప్తున్నాను. అయితే మా అబ్బాయి ఏమడిగాడంటే, ఎందుకు వెళ్తున్నావు నాన్న ఢిల్లీకి అని. ఓకే, గిరిగారు నాయిస్ వస్తుందండి ఏదో. హలో సార్ మ్యూట్ చేశారు. ఓకే, అయితే దిస్ సార్ ఏమంటారంటే, ఎందుకు వెళ్తున్నానా అని మా అబ్బాయి అడిగాడు. అడిగితే నేను మీటింగ్ ఉందిరా అని చెప్పాను మా అబ్బాయి. ఓకే, వాడు అరౌండ్ 6 years ఏజ్ ఆ టైంలో. అయితే ఏం మీటింగ్ ఉందిరా అని చెప్తే, వాడు ఏం మీటింగ్ నాన్న అని అడిగాడు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేసాడు. అయితే ఎన్డీఎంఏలో మీటింగ్ ఉందిరా అని చెప్పాను. ఎన్డీఎంఏ అంటే ఏంటి నాన్న అని అడిగాడు. ఇంకో క్వశ్చన్. అయితే పిల్లలు ఏంటంటే క్వశ్చన్ వెనుక క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. అయితే నేను ఎన్డీఎంఏ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని చెప్పాను. ఇప్పుడు నాన్న డిజాస్టర్ అంటే ఏంటి, అథారిటీ అంటే ఏంటి అని ఇలా క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు. అయితే జనరల్గా ఏంటంటే మనం పిల్లలకి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతారండి. అంటే అది అర్థమైతే అక్కడ ఆగిపోతారు, లేకపోతే ఇంకో క్వశ్చన్ అడుగుతారు. మీరు గమనించి చూస్తే పిల్లల క్వశ్చన్స్ ఏంటంటే ఇమీడియట్గా కొంచెం టఫ్ క్వశ్చన్స్ అయిపోతాయి. అంటే అవి ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట ఇమీడియట్గా. అయితే మన దగ్గర ఆన్సర్ చేయడానికి టైం లేదు, లేకపోతే మన దగ్గర ఆన్సర్ లేదు. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి మనిషికి. ఆన్సర్ లేదు, ఆన్సర్ చేయడానికి టైం లేదు. ఈ 2 సిచ్యువేషన్స్లో మనిషికి కోపం వస్తుంది. ఆన్సర్ లేనప్పుడు కోపం వస్తుంది, టైం లేనప్పుడు కోపం వస్తుంది. ఓకే, అయితే మా పిల్లలకు కూడా తెలిసిపోతుంది ఏ టైంలో వీళ్ళు కంట్రోల్ తప్పుతారో తెలిసిపోతుంది పెద్దవాళ్ళకి. అందుకని వాళ్ళు అంతే వరకు అడిగేసి ఆగిపోతారు అక్కడ, కంట్రోల్ తప్పుతున్న దగ్గర ఆగిపోతారు అక్కడ. ఓకే, అయితే మా అబ్బాయి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. దీనికి కనెక్టెడ్ ఇంకొక ఇన్సిడెంట్ ఉంది, అది కూడా చెప్తాను. మా అబ్బాయి యూకేజీలో ఉన్నప్పుడు వాళ్ళ టీచర్ అడ్రస్ నేర్చుకొని రమ్మని చెప్పింది మా అబ్బాయిని. ఓకే, మా ఇంటి అడ్రస్ ఏంటంటే క్వార్టర్ నెంబర్ 4 IIIT క్యాంపస్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఇది మా అడ్రస్. అయితే మా అబ్బాయి దాన్ని బట్టి కొడుతున్నాడు. క్వార్టర్ నెంబర్ 4 హైదరాబాద్, గచ్చిబౌలి, IIIT. ఈ సీక్వెన్స్లో లేదు. అయితే వాడు అట్నే సీక్వెన్స్లో ఈ సీక్వెన్స్లో ఉండాలని వాడికి తెలియట్లేదు. ఈ 4 items బట్టి కొడుతున్నాడు. క్వార్టర్ నెంబర్ 4 IIIT క్యాంపస్, గచ్చిబౌలి, హైదరాబాద్ అని రావాలి, వాడికి రావట్లేదు. ఒకవేళ కరెక్ట్ వచ్చినా సరే అది కరెక్ట్ అనే కాన్ఫిడెన్స్ లేదు అక్కడ. అయితే వాడు చాలా కష్టపడుతుంటే మా అబ్బాయిని పిలిచాను, గణేష్ మా అబ్బాయి పేరు. అయితే వాడిని ఇక్కడ రారా గణేష్ అని చెప్పేసి వాడికి
ఇది క్వార్టర్ నెంబర్ 4 అని ఒక సర్కిల్ డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత వాడిని అడిగాను, క్వార్టర్ నెంబర్ 4 ఎక్కడ ఉందిరా అంటే వాడు IIITలో ఉంది నాన్న. IIIT ఎక్కడ ఉందిరా అంటే గచ్చిబౌలిలో ఉంది. గచ్చిబౌలి ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్. ఓకే, క్వార్టర్ నెంబర్ 4 IIIT క్యాంపస్ గచ్చిబౌలి హైదరాబాద్. ఇది దిస్ ఈజ్ వాట్ ఐ షోడ్. వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే అడ్రస్ అనే కాన్సెప్ట్ వాడి లోపల సాక్షాత్కారం జరిగింది. సాక్షాత్కారం అంటారు దీన్ని. ఈ సాక్షాత్కారం అంటే ఏంటంటే క్లిక్ అయిపోయింది అనమాట వాడి లోపల, ఇంకా మళ్ళీ ఎప్పుడు మిస్టేక్ చేయడు ఇంకా. ఓకే, అయితే ఈ సాక్షాత్కారం అంటే పర్మనెంట్ గా ఉండిపోతుంది అనమాట. ఇంకా సంథింగ్ లైక్ 2 టేబుల్ మీకు ఎంతవరకు వచ్చు అంటే ఎంతవరకన్నా చెప్పగలుగుతాం. అదే చిన్నప్పుడు 2 టేబుల్ 2 into 10 వరకు వచ్చు అంతే, 2 into 15 వరకు వచ్చు, 2 into 20 వరకు అలా కుస్తీ పడి మనము నేర్చుకుంటాము. కానీ ఒక స్టేజ్ తర్వాత అది ఎప్పటికీ ఎంత నెంబర్ 1 వరకన్నా వచ్చు, దాన్ని సాక్షాత్కారం అంటారు. అయితే మా అబ్బాయికి అది అర్థమైపోయింది, నేను చెప్పిన అడ్రస్ వాడికి అర్థమైపోయింది. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, అయితే మనం ఏదైతే పిల్లలకు చెప్పాలనుకుంటున్నామో, ఎదుటి వాళ్ళకి చెప్పాలనుకుంటున్నామో అది వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకి అర్థమైపోయిందని మనకు అర్థమైపోయింది అనుకోండి, అప్పుడు మన లోపల కలిగే ఫీలింగ్ని వాత్సల్యము అంటాం. అది వాత్సల్యం అంటే డెఫినేషన్. అదే మా అబ్బాయి చాలా హ్యాపీగా అటు ఇటు తిరుగుతున్నాడు, క్వార్టర్ నెంబర్ 4 IIT క్యాంపస్ గచ్చిబౌలి హైదరాబాద్ అని. అప్పుడు నేను మా మిస్సెస్ని పిలిచాను, పిలిచి మిస్సెస్ పేరు సరళ అని, సరళ ఇలా చూడు పిల్లలకి ఇలా చదువు చెప్పాలి అని చెప్పాను. ఓకే, ఇది పెద్ద ఏమంటారు డ్యామేజింగ్ స్టేట్మెంట్. ఎందుకు అని అంటే మా ఇంటి పరిస్థితి చెప్తున్నాను. మిస్సెస్ హ్యాస్ టేకెన్ ద మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చిల్డ్రన్. ఓకే, కానీ మగవాళ్ళు అంటే జనరల్గా మగవాళ్ళు అంటున్నాను ఇక్కడ ఏంటంటే కొంచెం కాంట్రిబ్యూట్ చేసి పెద్ద క్రెడిట్ కావాలని ట్రై చేస్తారు. ఓకే, లేకపోతే వాళ్ళు చేసేది అప్పర్ హ్యాండ్లో ఉంటుంది, మిగతా వాళ్ళు లోవర్ హ్యాండ్లో ఉంటుంది. ఇలాంటివి ఇవన్నీ ఏంటంటే మనకి సంబంధం అర్థం అవ్వకపోవడానికి రీజన్స్ అంటే ఇన్సిడెంట్స్ అనమాట. చిన్న అక్కడే కనబడుతుంది మనకి. ఏంటంటే రెస్పెక్ట్ లేకపోవడము అనమాట. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే అదే కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఎగ్జాంపుల్. మా అబ్బాయి కనుక ఇది ఎగ్జామ్లో వెళ్ళి రాశాడు, వాడికి 10 మార్క్స్ బదులు 2 మార్క్స్ వచ్చాయి. బై మిస్టేక్ ఏదో తప్పు చేశాడు, 2 వచ్చాయి. ఆ 2 మార్క్స్ తీసుకొని ఇంటికి వచ్చాడు అనుకోండి, ఇంటికి వచ్చినప్పుడు మిస్సెస్ ఊరుకోదు కదా, అప్పుడు చూడగా నాన్న ఎంత బాగా టీచ్ చేశాడు అని చెప్తుంది. అయితే ఈ చిన్న గొడవలు ఉన్నాయి చూడండి, వీటి వల్లనే ఇల్లు నరకంగా మారుతుంది అనమాట. ఈ చిన్న గొడవలు ఆ టైంలో మనకున్న మూడ్ ఉంటుంది చూడండి, దాన్ని బట్టి అది యాంప్లిఫై అవుతుంది, బ్లాస్ట్ అవుతాం. అయితే ఇవన్నీ జరగడానికి కారణమే ఇంట్లో ట్రస్ట్, రెస్పెక్ట్, అఫెక్షన్ లేకపోవడం. ఓకే, ఎనీవే నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ ఎగ్జాంపుల్. కొంచెం సేపటి తర్వాత మా అబ్బాయి వచ్చి నన్ను ఏమడిగాడు అంటే, నాన్న హైదరాబాద్ ఎక్కడుంది అని అడిగాడు. హైదరాబాద్ ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. తెలంగాణ ఎక్కడుంది? ఇంకో సర్కిల్ గీశాను. ఇండియాలో ఉంది. ఇండియా ఎక్కడుంది? ఇంకో సర్కిల్ గీశాను. వరల్డ్లో ఉంది. వరల్డ్ ఎక్కడుంది? ఇంకో సర్కిల్ గీశాను. యూనివర్స్లో ఉంది. మళ్ళీ ఇంకో క్వశ్చన్, యూనివర్స్ ఎక్కడుంది నాన్న అని అడిగాడు. అంటే ఏం ఆన్సర్ ఇవ్వాలి ఇంకా? అంటే ఎవ్రీ చైల్డ్ వాంట్స్ టు నో ఎవ్రీథింగ్. అయితే ఆ వైపుకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్నే వాత్సల్యము అంటారండి. ఇది వాత్సల్యము. కానీ మనం ఏం చేస్తున్నామంటే, నేను చేసిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఆ రోజు మా అబ్బాయి ఫస్ట్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నావు నాన్న అని అడిగాడు. మీటింగ్ ఉందా అని చెప్పాను. ఏం మీటింగ్ ఉంది అని అడిగాడు. ఏం మీటింగ్ అంటే నేను చెప్పినా వాడికి అర్థం కాదు, నేనే కంట్రోల్ చేసుకొని నేను ఏం చెప్పానంటే మా అబ్బాయికి, అరే నీకు జీన్స్ కొనుక్కొస్తాను రా ఢిల్లీ నుండి, హెలికాప్టర్ కొనుక్కొస్తాను రా ఢిల్లీ నుండి అని చెప్పాను మా అబ్బాయికి. దాని తర్వాత ఇంకేమైనా క్వశ్చన్స్ అడుగుతారండి పిల్లలు ఇంకా? సో అది దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కరప్షన్ వీఆర్ డూయింగ్ ఇన్ అప్బ్రింగింగ్ ఆఫ్ చిల్డ్రన్. అంటే ఎప్పుడైతే వాత్సల్యం అవసరం ఉందో పిల్లలకి, దాన్ని మనం మమతతో రీప్లేస్ చేస్తున్నాము. ఓకే, వాత్సల్యం ఈజ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ సెల్ఫ్, మమత ఈజ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ బాడీ. జనరల్గా మమత ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ సెల్ఫ్ అని కూడా అనుకుంటున్నాము, అది మనం వాడే భాషలో అంటాం అది. కానీ భౌతిక సౌకర్యాలు ఇవ్వడము అనేది మమత, తర్వాత నాలెడ్జ్ ఇవ్వడం అనేది వాత్సల్యం. అయితే ఎప్పుడైతే నాలెడ్జ్ అవసరం ఉందో అక్కడ మనం ఫెసిలిటీ ఇచ్చేస్తున్నాం. అంటే ఏంటి, ఇలా 100,000 సార్లు మనం చేస్తున్నాం అంటే ఇంట్లలో. ఎప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ అవసరం ఉందో ఆ టైంలో వస్తువులు ఇస్తున్నాం. నేను వస్తువులు ఇవ్వద్దు అని చెప్పట్లేదండి. ఎప్పుడైనా మీరు పిల్లలకి వస్తువులు కొనిచ్చినప్పుడు ప్లీజ్ సీ దట్ ఇట్ ఈస్ నాట్ సబ్స్టిట్యూట్ ఫర్ యువర్ టైం. మీ టైంని సబ్స్టిట్యూట్ చేయడానికి మీరు వస్తువులు ఇచ్చారనుకోండి, యు ఆర్ ఇన్ డిజాస్టర్ నౌ. యు ఆర్ థ్రోయింగ్ యువర్ చిల్డ్రన్ ఆల్సో ఇన్ డిజాస్టర్. మీరు వాళ్ళతో సరిగా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, ఏదో వీడియో గేమ్ కొనిచ్చేశారు. మీరు వాళ్ళతో సరిగా టైం స్పెండ్ చేయకపోతున్నారు, లేకపోతే చేయలేకపోతున్నారు, అన్ని ఇంకా ఎక్కడికో తీసుకెళ్తున్నారు. తర్వాత ఆల్ ద థింగ్ అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ యువర్ చిల్డ్రన్ ప్రాపర్లీ.
దెన్ యూఆర్ సబ్స్టిట్యూటింగ్ దెమ్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫెసిలిటీస్. అప్పుడు ఏమవుతుందంటే ఫెసిలిటీస్తోనే వాళ్ళు కాలం గడుపుతూ ఉంటారు. సో ఈ ఫెసిలిటీస్ ఓన్లీ ఫెసిలిటీస్ ఉన్నాయి, దాంతో పాటు వాత్సల్యం లేదనుకోండి, అలాంటి ఇండ్లలోని పిల్లలు తొందరగా వ్యసనాలకు అలవాటు పడతారండి. వ్యసనాలు అంటే బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫోకస్ చేయండి. ఓకే, జనరల్గా ఇప్పుడు ఏంటంటే మదరు ఫాదరు ఇద్దరు బయట వర్క్ చేస్తున్నారు. ఓకే, అలా ఒకరు చేయొద్దు ఒకరు చెయ్యాలి, ఆ పాయింట్ మీరు చెప్పట్లేదు. ఇద్దరి దగ్గర టైం లేదు పిల్లలతో స్పెండ్ చేయడానికి, అది ప్రాబ్లం. ఓకే, ఇద్దరి దగ్గర టైం స్పెండ్ చేయకపోతే పిల్లలు ఎలా పెరుగుతారు? ఎవరిని చూసి పెరగాలి? అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఎవరిని చూసి పెరుగుతున్నారు అంటే వాళ్ళు అంటే టీవీని చూస్తున్నారు. ఓకే, అక్కడ నుంచి ఇన్పుట్ వచ్చినా కానీ అన్వెరిఫైడ్గా తీసుకుంటారు అనమాట, అన్వెరిఫైడ్గా. ఓకే, తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ చుట్టూ ఉన్న పిల్లలు కూడా ఇలానే ఉన్నారనుకోండి, ఇంకా మొత్తం ఇట్ ఈస్ స్లోలీ ఇట్ ఈస్ స్పైరలింగ్ డౌన్. అయితే ఇందులోంచి బయటపడాలంటే సొల్యూషన్ ఏంటి? చాలా పెద్ద సొల్యూషన్ ఏం లేదండి, స్మాల్ సొల్యూషన్ ఇస్ దేర్. ఓకే, స్మాల్ సొల్యూషన్ బట్ గ్రేట్ ఇంపాక్ట్. ఏంటంటే పిల్లలతో టైం స్పెండ్ చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత మీ వాట్సాప్, ఫేస్బుక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, యూ జస్ట్ షట్ ఇట్ డౌన్, డోంట్ సీ దట్. ఓకే, కానీ సడన్గా ఏమంటాం, మనం ఆఫీస్ పని ఉంది కదండి అంటే ఆఫీస్ పనికి మీరు వాడుకోండి, కానీ ఓన్లీ ఆఫీస్ పని చెయ్యరు, నాకు తెలుసు. ఓకే, అదేంటంటే ఆఫీస్ పని 10 నిమిషాలు అంటే మిగతా టైం అంతా పర్సనల్, వీ వాంట్ టు ఎంజాయ్ విత్ దాట్. ఓకే, సో మనం ఇంట్లో ఉన్నప్పుడు అందరూ కలిసి చేసే పనులే ఎక్కువ ఉండాలి. అలా లేకుండా ఎవరి లైఫ్లో వాళ్ళు ఉండిపోయారనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ థింగ్. నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ గీసి చూపిస్తాను, ముందున్న ఇండ్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది. ఇది ఒక ఫ్యామిలీ అనుకుందాం. ఓకే, ముందు ఏంటంటే అందరూ వ్యక్తులు ఒకరిని చూసుకొని ఒకరి సైడ్ ఏమంటారు, ఒకరు చూసుకొని మాట్లాడుకునే వాళ్ళండి. ఇది ఒక స్టేజ్లో ఉండేది. ఇలా కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే అందరూ ఒకే వైపుకు చూడడం స్టార్ట్ చేశారు. ఓకే, అందరూ ఒకే వైపుకు చూడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే ఎవరి వైపుకు చూడట్లేదు, వాళ్ళ ముందర ఒక్కొక్క స్క్రీన్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ నుండి ఇక్కడ 8 మంది ఉంటే ఇక్కడ 6 అయిపోయారు, ఇక్కడ ఓన్లీ 4 అయిపోయారు, మేబీ 3 అయిపోయారు. ఇది సిచ్యువేషన్. ఓకే, అందరూ ఇది కావాలి, దిస్ ఈజ్ ఫ్యామిలీ. ఓకే, ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వడమే ఫ్యామిలీ, రైట్? సో ఇది మమతా వాత్సల్యం యొక్క కాన్సెప్ట్. ఓకే, నౌ దిస్ ఇస్ ఓపెన్ టు క్వశ్చన్స్. ఐ వుడ్ లైక్ టు టేక్ క్వశ్చన్స్ ఇఫ్ ఎనీ ఆన్ దిస్ వన్. సో ఇది దీప్తి ప్రియాంక గారు అడిగారు సార్ ఈ క్వశ్చన్. Sir, few children will keep on pointing on their old parents as they have not shaped up their career properly. Or they have not saved enough money for their children. How to give message to them? పిల్లలు త్వరగా ఇరిటేట్ అయ్యి వస్తువులు విసిరేస్తుంటే ఈ ఇమీడియట్ రియాక్షన్ ఎందుకు వస్తుంది? అన్ని విషయాలతో వాళ్ళతో ఉన్నా వాళ్ళు ఎప్పటికీ మారకపోతే ఎలా? ఇంకా కొంచెం చేయాల్సిన పని ఉందండి, అది చేయట్లేదు అంతే. ఇంకా కొంచెం చేయాల్సిన పని ఉంది, అది చేయట్లేదు. ఓకే, అంటే మనం ఏంటంటే వాళ్ళ సిమ్టమ్స్నే చూస్తున్నాము, కారణం చూడట్లేదు. ఓకే, రీజన్ చూడాలి అని అంటే మనం వాళ్ళతో మన కండిషన్స్ని తీసేసి అన్కండిషనల్గా మాట్లాడాలి ఎప్పుడైనా సరే. ఓకే, మనం ఏం చేస్తామంటే పిల్లలు ఒకవేళ టీవీ చూస్తున్నారు అనుకోండి, ఎంతసేపు చూస్తారు? 2 గంటలు చూస్తారు, 3 గంటలు చూస్తారు. వాళ్ళు వీడియో గేమ్ ఆడుతున్నారు, 2 గంటలు చూస్తారు, 3 గంటలు చేస్తారు, కంటిన్యూస్గా 4 గంటలు చేస్తారు. మన దగ్గర మిగతా 20 గంటలు ఉన్నాయి. ఆ 20 గంటల్లో మీరు వాళ్ళతో ఏం చేస్తున్నారో అది గమనించి చూడండి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడో ఒక టైంలో మనకి అవకాశం దొరుకుతుంది వాళ్ళతో మాట్లాడడానికి. ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడు కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే వాళ్ళు టీవీ చూసినప్పుడు ఫస్ట్ టీవీ బంద్ చేసి మాట్లాడతాం. అయితే మనం వాళ్ళ టీవీని బంద్ చేసామనుకోండి, వాళ్ళు మనల్ని స్విచ్ ఆఫ్ చేసేస్తారు. వాళ్ళ లోపల ఇంకా మాట వినరు. ఎప్పుడైనా సరే ప్రియము అని ప్రతి మనిషికి ఒక ప్రియము అనేది ఉంటుందండి. ఆ ప్రియాన్ని మీరు ఛాలెంజ్ చేస్తూ అటాక్ చేస్తూ కన్వర్జేషన్ స్టార్ట్ చేయకూడదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, వాళ్ళ ప్రియాన్ని అలానే ఉండనివ్వండి, పర్వాలేదు.
మీకు ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుంది, ఆ ఛాన్స్లో కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి. ఆ ఛాన్సే దొరకదు అంటే అది నేను అంటే ఒప్పుకోవడం కష్టం. ఎందుకంటే ప్రతి మనిషి కూల్ పీరియడ్, నార్మల్ పీరియడ్ ఉంటుందండి. 24 గంటలు ఎవరు టీవీ చూడరు, 24 గంటలు ఎవరు వీడియో ఆడరు. ఏదో ఒక టైంలో కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కన్వర్జేషన్లో వచ్చే ఫస్ట్ పాయింటే టీవీ ఎందుకు చూస్తున్నావు, ఇలా మాట్లాడకూడదు. వీడియో గేమ్స్ ఎందుకు ఆడుతున్నావు, లేకపోతే ఈ మొబైల్ ఎందుకు యూజ్ చేస్తున్నావు, ఇలాంటివి ఆడకూడదు. ఇవన్నీ ఏంటంటే మన నుండే వాళ్ళకి అలవాటు అయ్యాయి, లేకపోతే మన నిర్లక్ష్యం వల్ల సొసైటీ నుండి వాళ్ళకి అలవాటు అయ్యాయి. వీఆర్ పేయింగ్ ప్రైస్ రైట్ నౌ. ఓకే, సో అవన్నీ ఎన్నో నుంచి చేసిన తప్పులు ఒక్కసారి సరిదిద్దాలంటే కుదరదు కదా. ఫస్ట్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే వాళ్ళతో మాట్లాడాలి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఎంత పేషెన్స్గా ఉంటే అంత మంచిది. ఏదో ఒక టైంలో స్ట్రైక్ అవుతుంది. అది ఏదో ఒక టైంలో స్ట్రైక్ అవుతుంది. ఒక్కసారి ఆ కన్వర్జేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళ రీజన్ ఎందుకు చేస్తున్నారో అర్థమవుతుంది. హార్ట్ టు హార్ట్ డిస్కషన్ జరుగుతుంది అనమాట పేరెంట్స్ అండ్ పిల్లల మధ్యలో. అది జరిగింది అంటే దాని తర్వాత యూ విల్ స్ట్రైక్ ఏ బ్యాలెన్స్. ఓకే, అది మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా అవుతుంది. అదే చిన్నప్పటి నుంచి చేశారనుకోండి చాలా మంచిది. అది ఒకవేళ పెద్దగా అయిన తర్వాత సడన్గా చేయాలంటే కష్టం. పెద్దగా అయిన తర్వాత ఎందుకు చేయలేకపోతున్నామంటే ఇది శిక్షా సంస్కారం ఒకసారి చూడండి. నేను ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ద మిస్టేక్ వాట్ ఎల్డర్స్ హ్యావ్ డన్. వాళ్ళు ఏంటంటే ఏం చేయాలో చెప్పారు, అది అనుశాసనం అండి. ఎందుకు చేయాలో చెప్పలేదు. ఎందుకు చేయాలో చెప్పుంటే మనం స్వానుశాసనంలో ఉన్నాము, పిల్లల్ని అనుశాసనం నుండి స్వానుశాసనం వైపు తీసుకెళ్ళగలుగుతాం ఈ రూట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనమే అనుశాసనంలో ఉన్నాం. మనమే అనుశాసనంలో ఉన్నప్పుడు అంటే ఏంటంటే ఏం చేయాలో తెలుసు, ఎందుకు చేయాలో తెలియదు. కానీ ఏంటంటే మన ఒత్తిడి వల్ల పిల్లల్ని ఇది చేయాలి, నువ్వు ఇది చేయాలని ఫోర్స్ చేసి చేయించాం. ఈ ఫోర్స్ అనేది భయం ప్రలోభనం వల్ల వస్తుంది. అయితే మనము భయము అండ్ ప్రలోభనం వల్ల వాళ్ళతో పనులు చేయించాము. కొద్ది రోజుల తర్వాత భయము అనేది పోతుంది అనమాట, ఉండదు. ఐ డోంట్ కేర్ అనేస్తారు ఇంకా దాన్ని. ఓకే, ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడున్న పిల్లల్లో ఏమైందంటే మనకంటే ఎక్కువ లాజికల్ పవర్ వాళ్ళ దగ్గర ఉందండి. పిల్లల దగ్గర లాజిక్తో ఎప్పుడు రిలేషన్షిప్ని గెలవాలని ట్రై చేయకండి. రిలేషన్షిప్ ఎప్పుడు మీరు గెలవే లాజిక్తో. రిలేషన్షిప్ ఎందుకంటే రిలేషన్షిప్ పైన ఉంటుందండి, లాజిక్ కింద ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓకే, సో లాజికల్గా మీరు చేయలేదు. అది చిన్నప్పటి నుంచి అలవాటు ఏం చేసామంటే లాజికల్గా మనం గెలవడానికి ప్రయత్నించాము. సో ఫైనల్గా ఏమైంది అని అంటే వాళ్ళు కూడా లాజిక్తోనే మనం ఓడగొడుతున్నారు. కానీ రిలేషన్షిప్ ఈజ్ అబౌవ్ లాజిక్. సో ఎప్పుడైనా సరే సంబంధాలలో వచ్చే సమస్యలకి లాజికల్గా పరిష్కారం దొరకదు. ఒకవేళ లాజికల్గా పరిష్కారం దొరికితే నెక్స్ట్ ఎదుటి మనిషి ఇంకొక లాజిక్ వెతుకుతాడు, మనకంటే బలమైన లాజిక్ వెతికేసి మనం ఓడగొట్టేస్తాడు మళ్ళీ. అందుకనే సంబంధం అనేది అబౌవ్ లాజిక్. సో డోంట్ ట్రై టు డిఫీట్ అదర్ పర్సన్. సంబంధంలో ఏంటంటే ఎదుటి మనిషి డిఫీట్ అయ్యాడు అనుకోండి, సంబంధమే లేదు అక్కడ. ఎదుటి మనిషి డిఫీట్ అయితే సంబంధం ఎక్కడ ఉంది అక్కడ? ఓకే, ఎదుటి మనిషి తప్పు అని ప్రూవ్ చేయకూడదు ఎప్పుడైనా సంబంధంలో. ఓకే, సో వీ హ్యావ్ టు గివ్ హెల్పింగ్ హ్యాండ్ టు అదర్ పర్సన్ టు గ్రో. మ్యూచువల్ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్. అయితే మ్యూచువల్ హ్యాపీనెస్ మనకి ఆబ్జెక్టివ్ అయినప్పుడు వాళ్ళకి నచ్చింది ఆపేయి అని ఫస్ట్ పాయింట్గా స్టార్ట్ చేయకూడదు ఎప్పుడైనా సరే. మనకి చాలా టైం ఉంది. ఓకే, మనకి చాలా టైం ఉంది అది మెల్లగా చెప్పడానికి. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు హోలీ పండుగ ఉంది. అయితే హోలీ పండుగకి అందరూ రంగులు పూసుకుంటారు, చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది మొత్తం. అయితే ముందు కెమికల్ రంగులు కూడా మనం వాడేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్యనే ఏమి ప్రచారం అయింది అంటే రైట్ థింగ్, కెమికల్వి వాడకూడదు అని చాలా ప్రచారం అయింది. న్యాచురల్ రంగులు వాడాలని ప్రచారం అయింది. పర్ఫెక్ట్, ఐ అగ్రీ విత్ దట్. అయితే ఏదో ఒక ఫ్రెండ్ ఇంకేదో సిటీ నుంచి కానీ, ఏదో ఊరు నుంచి కానీ, ఇంకేదో వేరే ప్లేస్ నుంచి కానీ వస్తున్నాడు, నా దగ్గరికి వచ్చాడు. వాడికి ఆ విషయం తెలియదు, ఈ కెమికల్ వాడొద్దు అది అని తెలియదు. వాడు వచ్చి నాకు రంగు పూస్తున్నాడు. రంగు పూస్తున్నప్పుడు నేను ఆపేసి వాడిని అరే పూయొద్దురా, ఇది కెమికల్ రా, అట్లా ఇట్లా అని చెప్పాలా, లేకపోతే పూయించేసుకోవాలా? నేను ఒకవేళ వాడు రంగు పూస్తున్నప్పుడు ఆపేసాను అనుకోండి, వాడిని ఆపేసాను అనుకోండి, ఆపేస్తే కనుక ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ వాడు రాడు ఇంకా. సో ఆ టైంలో పూయించేసుకున్నాను నేను. వాడికి రంగు కరెక్ట్ కాదు అని చెప్పడానికి నాకు 1 ఇయర్ ఉంది, నెక్స్ట్ ఇయర్ వరకు చెప్పగలుగుతాను. సో మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే రాంగ్ అని తెలుస్తుందో అది ఇమీడియట్గా చెప్పాలని ట్రై చేస్తున్నాం, ఇమీడియట్గా. ఓకే, అది ఒకవేళ చాలా డిజాస్ట్రస్ అయితే కనుక ఇమీడియట్గా చెప్పేసేయండి. కానీ ఇన్ని సంవత్సరాలు మనం వాడేం కదా దాన్ని, అప్పుడు ఏం కాలేదు కదా. ఓకే, రైట్, వీ హ్యావ్ రికవర్డ్ ఫ్రమ్ దట్. సో అందుకనే ఎవరైతే ఎదుటి మనిషి తప్పు చేస్తున్నాడో ఇమ్మీడియట్గా చెప్పకండి దాన్ని.
వాళ్ళు కూల్గా ఉన్న టైంలోనే దాన్ని హ్యాండిల్ చేయాలి. ఓకే, ఇలా హ్యాండిల్ చేయలేదనుకోండి, వీఆర్ నాట్ డూయింగ్ రైట్ పేరెంటింగ్. పిల్లలు ఏదో దెబ్బ తగిల్చుకొని వచ్చారు బయట నుండి, అయితే ఇమీడియట్గా అదే టైంలో తిట్టేస్తున్నాము, ఏదో చేస్తున్నాము. లేదు, దెబ్బ తగిలారు, వాళ్ళు ఆల్రెడీ బాధపడుతున్నారు. తర్వాత ఆ టైంలోనే ఏంటంటే పేరెంట్స్ అడిగితే ఏమి రీజన్స్ చెప్పాలని కూడా ఆలోచించి పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా కాదు, ఆ టైంలో వదిలేయండి. ఫస్ట్ వాళ్ళని యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ప్రాపర్లీ. తర్వాత 1 or 2 days తర్వాత కూల్గా ఉన్నప్పుడు అప్పుడు ఆ టాపిక్ని డిస్కస్ చేయండి విత్ ప్రాపర్. ఏంటంటే మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పైన మనకున్న ప్రేమని వాళ్ళకి కనబడాలి, కానీ వాళ్ళ ఫ్రీడమ్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాం అనేది కనబడద్దు. అయితే ఇది కనబడొద్దు అంటే మన మీద మనం వర్క్ చేసుకుంటే తెలుస్తుందండి ఇది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఓన్లీ యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. ఓకే సార్, ఇది విజయభాస్కర్ గారు అడిగారండి. నీ దగ్గర కూర్చుంటే ఇలాంటి మాటలే మాట్లాడతావు అని వెళ్ళిపోతారు. అది మా ఫాల్ట్ కదండి, ఫాల్ట్ కదా, డెఫినెట్లీ ఫాల్ట్ ఇన్ పేరెంటింగ్లో ఏంటంటే మనము పిల్లలు మన దగ్గర కూర్చొని మాట్లాడే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోలేకపోతుంటే అప్పుడు ఏమైంది? మనం మాట్లాడే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయలేదు. ఓకే, ఎందుకు క్రియేట్ చేయలేదు అని అంటే మనం ఎప్పుడు వాళ్ళని కరెక్ట్ చేసే మాటలే మాట్లాడుతున్నాం అంతే, జనరల్ డిస్కషన్ చేయట్లేదు. లేకపోతే ఏదైనా ఓన్లీ ఆదర్శవంతమైన మాటలే మాట్లాడుతున్నాం. నో, ఎవ్రీథింగ్ షుడ్ టాక్. ఓకే, ఈ వంకాయ కూర ఎలా ఉంది, ఈ సినిమా ఎలా ఉంది, వాళ్ళకి నచ్చిన హీరోస్ ఎవరు, వాళ్ళకి నచ్చిన హీరోయిన్స్ ఎవరు, ఓకే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఓకే ఇట్లాంటివన్నీ. నేను డే మొత్తం ఏం చేశాను, మా కొలీగ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఏముంది. ప్రతిసారి మనం ఏం చేస్తామంటే మనము గ్రేట్, వేరే వాళ్ళు తక్కువ. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. ఈ పాయింట్ నా వల్లనే మా ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఓకే, నేను తప్ప ఇంకెవరు లేరు. ఓకే, నువ్వు ఇంకా బాగా చదువుకోవాలి, నువ్వు ఇది చేయాలి. ఎవ్రీ టైం వాళ్ళని కరెక్షన్ చేస్తున్నావు అనుకోండి, విసుగు పుడుతుంది అనమాట ఎవరికైనా సరే. ఓకే, ఎవరి లైఫ్ వాళ్ళదండి, వాళ్ళు లీడ్ చేస్తారు. యూ గివ్ గైడెన్స్ ఓన్లీ. గైడెన్స్ కూడా ఎలా అంటే విసుగు వచ్చేంత వరకు తీసుకెళ్ళదు గైడెన్స్ని కూడా. ఎవ్రీ టైమ్ ఇఫ్ యు ఆర్ కరెక్టింగ్, అలా అందుకే ఇలాంటి మాటలు వస్తాయి అనమాట పిల్లల దగ్గర నుంచి. ఓకే, వాళ్ళు ఏంటంటే పేరెంట్స్తో స్పెండ్ చేయలేకపోతున్నాం అంటే మనం క్వశ్చన్ చేసుకోవాలి, ఎందుకు స్పెండ్ చేయలేకపోతున్నారు. నెంబర్ 1, మన నుండి వచ్చే పుష్, ఇంకా వేరే దగ్గర నుంచి వచ్చే అట్రాక్షన్. ఓకే, వై వీఆర్ నాట్ ఏబుల్ టు అట్రాక్ట్ అవర్ ఓన్ చిల్డ్రన్, వై అవర్ చిల్డ్రన్ డోంట్ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ అస్. జనరల్గా పెరుగుతున్న పిల్లలలో మనం ఇదే, ఈ ర్యాంక్ వచ్చిందా, ఎంతమంది ఫస్ట్లో వస్తారండి, ఎన్ని ఫస్ట్ ర్యాంక్లు వస్తాయి మీరే ఆలోచించండి. మన పిల్లలకు చదువు వస్తుందా లేదా అది చూడాలి, కానీ ఫస్ట్ వస్తున్నారా లేదా అది అవసరం లేదు కదా. లేకపోతే వాళ్ళ లైఫ్ ఏమవుతుందా అని మీరు, వాళ్ళ లైఫ్ ఏమవుతుంది అలా ఏమీ లేదు, అందరి లైఫ్ బాగానే ఉంటుంది. ఓకే, కొంచెం ఫ్యూ థౌజండ్ డిఫరెన్స్ వల్ల ఏవి ప్రాబ్లం ఉండదు. ఓకే, బట్ మనం ఏంటంటే వాళ్ళకి విరక్తి కలిగేంత వరకు తీసుకెళ్తున్నాం గైడెన్స్, అంటే మన ఈ కరెక్షన్. సో ప్లీజ్ డోంట్ డూ ఎనీ కరెక్షన్ ఇమీడియట్లీ, ప్రాపర్లీ డూ కన్వర్జేషన్. ఎందుకంటే వాళ్ళు సిమ్టమ్స్ చూపిస్తున్నారు, దాని వెనుక ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ దగ్గరికి వెళ్ళాలి మనం. రీజన్ దగ్గరికి ఎప్పుడైతే మనం వెళ్ళలేదో అప్పుడు వీ విల్ ఫేస్ బిగ్గర్ డిజాస్టర్. ఓకే, పిల్లలు ఇలా అనేంత వరకు తీసుకురాకూడదండి. ఎప్పుడు ఇవే చెప్తావు అని కాదు. పిల్లలు ఎలా అంటే పేరెంట్స్తో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, టైం అనేది కావాలి. యూ హ్యావ్ టు ఎంజాయ్ విత్ యువర్ చిల్డ్రన్. ఓకే, మేబీ సమ్ 10 minutes ఆఫ్ కరెక్షన్ అండ్ రిమైనింగ్ 15 minutes ఆఫ్ ఫన్ విత్ చిల్డ్రన్. ఫన్తో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకి, ఫన్తో కూడిన ఎడ్యుకేషన్. కొన్ని ఏంటంటే లైఫ్ లో వాళ్ళకి వాళ్ళు తెలుసుకునేవి కూడా ఉంటాయండి. డోంట్ ట్రై టు టీచ్ దోస్ థింగ్స్. సో దీనికి ఎక్స్టెన్షన్ క్వశ్చన్ ఏనండి ఒకటి. అది కొంతమంది పెద్ద పిల్లలు కోపంతో విసిరేస్తుంటారు, మనం ఏదైనా చెప్తే యాజ్ ఎ పేరెంట్ అంత కోపంతో వస్తారు, ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారు. అలాంటి వాళ్ళని అట్లా విని మారకపోతే, వాళ్ళు మనం చెప్పిన మాటలు మారకపోతే ఏం చేయాలి? కాదండి, ఆ కోపానికి ఒక రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్ వరకు వెళ్ళగలగాలండి, లేకపోతే న్యూట్రలైజ్ అవ్వదు అది. అంటే ఆ కోపానికి ఉన్న ట్రిగర్ పాయింట్ ఏంటి, ఓకే మనం ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ ని పేషెంట్ గా తీసుకోగలుగుతామో అప్పుడు రియాక్షన్ అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. ఒకటేసారి తగ్గదండి రియాక్షన్, మెల్లమెల్లగా తగ్గుతుంది. మనకి కనబడట్లేదు యాక్చువల్గా వాళ్ళు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారని కనబడట్లేదు. ఇప్పుడైనా విసిరేశారనుకోండి, విసిరేయడం అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఆ లాంగ్వేజ్ దొరకట్లేదు వాళ్ళకి చెప్పడానికి. తర్వాత
వాళ్ళు చెప్పాలనుకుంటున్నది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, అందుకని ఈ అగ్రెషన్ అనేది వస్తుంది అనమాట. ఈ అగ్రెసివ్నెస్ వచ్చేది దానివల్లనే. అంటే వాళ్ళు మామూలుగా చెప్పేది మనకు అర్థం అవ్వట్లేదు, వాళ్ళ దగ్గర లాంగ్వేజ్ లేదు, అది ఇట్స్ ఎ షార్ట్ కమింగ్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకే, ఈ ఎత్తేయడాలు విసిరేయడాలు దానివల్లనే జరుగుతాయి. ఓకే, వాళ్ళు చెప్పేది నేను మొత్తం మీరు కూల్గా వినగలిగితే ఇంకా ఈ విసిరేయడం ఉండదు. అండ్ దే వాంట్ టు కమ్యూనికేట్ సంథింగ్ టు యూ. ఓకే, వాట్ ఈస్ దట్ కమ్యూనికేషన్? అది ఇంకోటి ఏంటంటే ఆ కమ్యూనికేట్ చేయడంలో కూడా వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ కూడా ఉంటుంది లోపల. అండ్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు, ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. దాంట్లో నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఇలాంటి అగ్రెసివ్నెస్ వస్తుంది అనమాట. అయితే ఎప్పుడైనా సరే వాళ్ళ పిల్లలు మీకు అన్కండిషనల్గా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అనేది చెప్పడం కాదు, ఎగ్జిబిట్ చేయాలి. అది పిల్లలకి ఎగ్జిబిట్ చేయాలి, అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేస్తున్నాను ఎగ్జిబిట్ చేయాలి. ఓకే, ఆర్ యూ ట్రై టు రైట్ ఏ లెటర్ టు దెమ్, ప్రాపర్ లెటర్ టు దెమ్. ఓకే, రైట్ ప్రాపర్ లెటర్ టు దెమ్ సో దట్ దే కెన్ అండర్స్టాండ్ ఓకే యువర్ ఫీలింగ్స్. ఎప్పుడైతే మీరు మీ ఫీలింగ్స్ కన్వే చేయగలుగుతారో అప్పుడే మంచిది. ఈ లెటర్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఈ కమ్యూనికేట్ చేయలేకపోతున్నారో ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే ఈ కమ్యూనికేట్ చేయలేని పరిస్థితిలో మీరు ఒక మాట మాట్లాడగానే ఇది కన్వర్జేషన్ లో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఆర్గ్యుమెంట్ జరగవద్దు, మన పాయింట్ మనం వాళ్ళకి చెప్పాలి అంటే యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ లెటర్ రైటింగ్. యూ కెన్ రైట్ ఎ లెటర్ టు యువర్ like child, wife, husband, whatever it is, you can express your complete feelings. Okay, a letter, see, believe me, it will have a magical impact on your relationship. Okay, so a letter to convey చేయాల్సింది ఏంటంటే మనం we are unconditionally accepting the other person అంతే. అప్పుడు వాళ్ళు అంటే ఈ ఆటోమేటిక్గా కరిగిపోతారు. యూ టు గివ్ ఎ సొల్యూషన్. ఎప్పుడైనా సరే మనిషి అగ్రెషన్లోకి వస్తున్నాడంటే మనం వాళ్ళ ప్రియమైన వస్తువుని ప్రియంగా అనుకునే దాన్ని దేన్నో మనం స్టాప్ చేస్తున్నాము, లేకపోతే వాళ్ళు మనకు కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు, లేదా కమ్యూనికేట్ చేసినా సరే వాళ్ళ లోపల గిల్టీ ఫీలింగ్ పోవట్లేదు. ఇట్లాంటి అన్ని హలో 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 యా. సో అలాంటి ఈ అగ్రెసివ్నెస్ అనేది దాని వల్లనే వస్తుంది అనమాట. అయితే ఒకవేళ అది ఉందంటే అది సిమ్టమ్ మాత్రమే, యాక్చువల్ రీజన్ వేరే ఏదో ఉంది. ఆ వేరే ఏదో యాక్చువల్ రీజన్ ని మీరు క్యాచ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ మై సజెషన్. ఒక లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం అండి. చెప్పండి. ఓకే, అమ్మా నాన్నలు నాకు ఎప్పుడు మమ్మల్ని ప్రయోగాలు చేయనివ్వరు, ఆ పని అలానే చేయాలి అని ఎందుకు చెప్తారు? వై డోంట్ ది అలౌ us టు ఎక్స్పెరిమెంట్? వాళ్ళు గైడెన్స్ చేస్తే మాకెందుకు విసుగొస్తుంది? చెప్తున్నాను కదా, అమ్మా నాన్నలకి కమ్యూనికేట్ చేయండి, ఇది ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయండి. ఒకసారి కూర్చొని హార్ట్ టు హార్ట్ కమ్యూనికేట్ చేయండి. ఇప్పుడు ఏమైందంటే ఇంట్లో కమ్యూనికేషన్ అనేది పోయిందండి, లేదు, అసలు కమ్యూనికేషనే లేదు. ఇంట్లో నలుగురు ఉంటున్నారు అంతే, నలుగురు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండానే ఉంటున్నారు. అయితే ఎప్పుడైతే మీరు ఒకరి ఇంట్లో సంబంధం ఉంది అని ఫీల్ అవుతారో అయితే ఆ సంబంధం ఎదుటి వాళ్ళకి కన్వే చేయగలగాలి. అదే కన్వే చేయడానికి మనకి భాష రావట్లేదు, లేకపోతే ఎదురుగా కూర్చుంటే అది రావట్లేకపోతే ఆ ఫీలింగ్ ని మీరు పేపర్ మీద రాసి వాళ్ళకి చెప్పేసేయండి. ఓకే, మేము ఇది చేయాలనుకుంటున్నాం, ప్లీజ్ అలౌ మీ అనేది. ఓకే, ఏం తప్పులేదు, మన ఇంట్లో వాళ్ళే కాబట్టి చెప్పేసేయండి, మీరు ఏం కావాలనుకుంటున్నారో చెప్పండి. ఓకే, అది చాలా చాలా మంచిదండి. ఇట్ విల్ హ్యావ్ డెఫినెట్లీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ పేరెంట్స్. మీరు చెప్పండి. సో ఏంటంటే ఒకటి మీరు నమ్మాల్సిన పని ఏంటంటే పేరెంట్స్ మీ చెడును కోరుకోవట్లేదండి, మీరు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నారు వాళ్ళు. ఒకటి ఏంటంటే భయం అన్నమాట. భయము ఏంటి, అరే నేను హ్యాపీగా మా పిల్లలు హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాము, కానీ ఒకవేళ వాళ్ళు చెడిపోతే ఏంటి అన్న భయం ఉంది చూడండి. ఆ భయాన్ని మీరు ఓవర్కమ్ చేసి చెప్పాలన్నమాట, ఓవర్కమ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇది అర్థం అవుతుంది. ఓకే, ఏంటంటే ఇంతకు బ్రష్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, ఆ బ్రష్ ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చేసి చెప్తున్నాను. సో నేను ఒక షాప్కి వెళ్ళాను, టూత్ పేస్ట్ కొనడానికి షాప్కి వెళ్ళాను. నాతో పాటు మా అబ్బాయి వచ్చాడు. అబ్బాయి వచ్చినప్పుడు నేను షాప్లో అంటే అన్ని సామాన్లు కొంటున్నాను, టూత్ పేస్ట్ దగ్గరికి వచ్చాను. నేను 4 hands టూత్ పేస్ట్ అని నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన టూత్ పేస్ట్ అది తీసుకుంటున్నప్పుడు మా అబ్బాయి అంటే నాన్న పెప్సోడెంట్ కొను అని చెప్తారు. అయితే ఇప్పుడు ఏ టూత్ పేస్ట్ కొనాలి నేను? ఓకే, నాకు అలవాటైంది కాబట్టి 4 hands కొనాలా, లేకపోతే మా అబ్బాయి అడుగుతున్నాడు, హలో మా అబ్బాయి అడుగుతున్నాడు కాబట్టి పెప్సోడెంట్ కొనాలా? ఈ రెండింటి మధ్యలో మనకి సందిగ్ధత అనేది ఏర్పడుతుంది అనమాట.
ఓకే, ఒక డౌట్ లాగా, ఒక ఏం చేయాలో తెలియదు ఆ టైం. ఇప్పుడున్న మోడర్న్ డే సొల్యూషన్ ఏంటంటే రెండు కొనేస్తారు, రెండు కొంటారు. ఓకే, యాక్చువల్గా ఏం జరుగుతుంది? ఓకే, వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఈజ్, ఒకవేళ కనుక పెప్సిడెంట్ వాడు అడిగినప్పుడు కొనేసాం అనుకోండి, అలా ఏం అడిగినా అవి ఇచ్చేస్తూనే ఉంటామా? ఇది బిగ్ క్వశ్చన్ మార్క్. అలా కాదని చెప్పేసి నా ఇష్టం వచ్చింది పెప్సిడెంట్ అని కొనాలా? నేను ఒకవేళ పెప్సిడెంట్ కొంటే మా అబ్బాయి అప్పుడే ఒక 6-7 ఇయర్స్ అప్పుడే కంక్లూడ్ చేసుకుంటాడు. ఏం కంక్లూడ్ చేస్తాడంటే, ఓ నేను డబ్బు సంపాదించినప్పుడు నా ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు కదా అని కంక్లూడ్ చేసుకుంటాడు. ఓకే, దిస్ బిగ్ ప్రాబ్లమ్. అప్బ్రింగింగ్ ఆఫ్ చిల్డ్రన్లో మనం ఇది ఫోకస్ చేయట్లేదండి. ఓకే, మా అబ్బాయి రోడ్ క్రాస్ చేయాలనుకుంటున్నాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 6-7, మెయిన్ రోడ్, పెద్ద రోడ్, వదిలేయాలా? అలానే వదిలేయకూడదు, చేయబట్టుకొని నడిపించాలి. ఓకే, అదే 20-25 సంవత్సరాలప్పుడు వదిలేయాలా అంటే డెఫినెట్గా వదిలేయాలి, వాళ్ళు వెళ్ళగలుగుతారు. అయితే 7-8 సంవత్సరాలప్పుడు చేయబట్టుకొని నడిపించాలి, 25 సంవత్సరాలప్పుడు వదిలేయాలి. ఎప్పుడు వదిలేయాలి? మధ్యలో ఏ సంవత్సరంలో వదిలేయాలి? ఓకే, ఈ ప్రాసెస్ 7-8 ఇయర్స్ నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి అప్బ్రింగింగ్ అయ్యి 20-21 వచ్చేంత వరకు చేసేదే గైడెన్స్ అండి. అప్పుడు ఏం చేయాలంటే ఈ మధ్యలో ఫస్ట్ నేను దాటించాలి, అంటే చేయబట్టుకొని దాటించాలి. కొద్ది రోజుల తర్వాత వాడు ఏమంటాడంటే నేనే దాటగలుగుతాను అంటాడు. అలాగని వదిలేయకూడదు. ఓకే, ఎందుకు దాటగలుగుతాను అంటున్నాడు? వాళ్ళ ఫ్రెండ్స్ దాటుతున్నారు కాబట్టి అంటాడు. సో మనకు కాన్ఫిడెన్స్ రాలేదు. సో ఏంటంటే మనం వేలు పట్టుకొని నడిపించాలి. దాని తర్వాత మెల్లమెల్లగా పక్కన నడవాలి. దాని తర్వాత ఏంటంటే మనం ఒక రోడ్ ఎండ్ కూర్చొని వాడు నడుస్తుండగా చూడాలి. ఇట్లా చాలాసార్లు జరిగిన తర్వాత మన లోపల కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అది మ్యూచువల్ ప్రాసెస్ అండి, ఇద్దరి మధ్యలో జరగాల్సిన ప్రాసెస్. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో పేరెంట్కి, అప్పుడు పేరెంట్ వదిలేస్తాడు. ఇంకా ఓకే, మీరు దాటొచ్చు మీరు సొంతంగా అని. అదే పిల్లల సైడ్ నుంచి చూస్తే, ఎప్పుడైతే పేరెంట్స్ లోపల మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయించగలుగుతామో అప్పుడు మనం ఫ్రీ అయిపోతాం అనమాట. ఇది అప్బ్రింగింగ్. ఇందులో ఇద్దరు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, లేకపోతే ఇంకా వాళ్ళు దాటుతాం అనుకున్న తర్వాత కూడా చేయబట్టుకున్నారు అనుకోండి, అదే మన బొమ్మరిల్లో డైలాగ్ ఉంటుంది చూడండి, అంతా మీరే చేశారు అని, అలాంటివి వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ అబ్బాయి అడిగిన క్వశ్చనే అది, అలాంటిదే. అంతా మీరే చేశారు, నేను చేస్తా అంటే చేయనివ్వట్లేదు అనేది. అయితే మీరు పేరెంట్స్లో ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, మీరు ఏమీ తప్పు చేయట్లేదు అని చెప్పేసి దానికి కన్వర్జేషన్ జరగాలి. మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి మీకు ఆన్సర్ చెప్తాను. ఒకవేళ మీ పేరెంట్స్ అడిగి ఉంటే నేను ఇంకో రకంగా ఆన్సర్ చెప్పేవాడిని. అయితే మీరు మీ పేరెంట్స్తో ప్రాపర్ కన్వర్జేషన్ చేయండి. ఒకవేళ అది చేయలేకపోతే కనుక మీరు వాళ్ళకు ఒక ఏమంటారు కన్వే చేయడానికి మెసేజ్ కానీ, లెటర్ కానీ, వాట్ ఎవర్ వే, లేకపోతే ఇంకెవరికైనా చెప్పించడం కానీ. ముఖ్యంగా నేను అది సజెస్ట్ చేయను వేరే వాళ్ళకి చెప్పడం. అంటే ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య రిలేషన్షిప్లో మూడో వ్యక్తిని ఎప్పుడూ తీసుకురాకూడదండి. ముఖ్యంగా బయట వాళ్ళని, ఇంటి బయట వాళ్ళని ఎప్పుడూ తీసుకురాకూడదు. ఓకే, సో ఐ థింక్ ఐ విల్ స్టాప్ హియర్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. Sure అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో సార్ అందరూ కూడా హోంవర్క్ వీడియోస్ చూడండి సార్, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది.